భగవద్గీత యథాతథం 7వ అధ్యాయం 1వ శ్లోకం. శ్రీ భగవానువాచ మయాసక్తమనా పార్థ యోగం యుంజన్మదాశ్రయా అసంశయం సమగ్రామాం యథా జ్ఞాససి త్రక్షును. అనువాదం. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, మనసును నా యందే సంలగ్నం చేసి నా సంపూర్ణ భావనలో యోగం అభ్యసించుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లు సమగ్రముగా నెరగగలవో ఇప్పుడు ఆలకింపము. భాష్యము. భగవద్గీత యొక్క ఈ సప్తమాధ్యాయమున కృష్ణ భక్తి రసభావన తత్వము సమగ్రముగా వివరింపబడినది. సమస్త విభూతులను సంగ్రముగా కలిగి ఉన్న శ్రీకృష్ణ భగవానుడు తన విభూతులను సమగ్రముగా కలిగి ఉన్న శ్రీకృష్ణ భగవానుడు ఏ విధముగా ప్రదర్శించునో ఈ అధ్యాయమున వర్ణింపబడినది. అదే విధముగా శ్రీకృష్ణుని శరణజొచ్చు 4 తరగతుల అదృష్ట భాగులు కూర్చియు మరియు కృష్ణునికి ఎన్నడను శరణమునందని 4 తరగతుల అదృష్టహీనుల గూర్చియు ఈ అధ్యాయమున వివరింపబడినది. భగవద్గీత యొక్క మొదటి 6 అధ్యాయములలో జీవుడు ఆత్మస్వరూపుడనియు మరియు వివిధములైన యోగముల ద్వారా తనను ఆత్మ సాక్షాత్కార స్థితికి ఉద్ధరించుకొనగలడనియు వివరింపబడినది. శ్రీకృష్ణ భగవానుని ఎందు స్థిరముగా మనసును సంలగ్నం చేయుటయే కృష్ణ భక్తి భావనము. యోగములన్నింటి ఎందును అత్యున్నత యోగమనియు 6వ అధ్యాయపు అంతమున స్పష్టముగా తెలుపబడినది. అనగా శ్రీకృష్ణుడిపై మనసును నిలుపుట ద్వారానే మనుజుడు పరతత్వమును సమగ్రముగా నెరగగలడు, కానీ అన్నితా కాదు. నిరాకార బ్రహ్మానుభూతి కానీ లేదా పరమాత్మానుభూతి కానీ అసంపూర్ణమైన ఉన్నందున ఎన్నడనూ పరతత్వపు సంపూర్ణ జ్ఞానం కాజాలదు. వాస్తవమునకు అట్టి సంపూర్ణ శాస్త్రీయ జ్ఞానము శ్రీకృష్ణ భగవానుడే. కృష్ణ భక్తి రసభావన యందు మనుజుడు శ్రీకృష్ణుడే నిస్సందేహముగా చరమ జ్ఞానమని ఎరగగలడు. వివిధములైన యోగ పద్ధతులు అట్టి కృష్ణ భక్తి రసభావనమునకు సోపానములు వంటివి మాత్రమే. కనుకని కృష్ణ భక్తి భావన యందు ప్రత్యక్షముగా నెలకొనినవాడు బ్రహ్మజ్యోతి మరియు పరమాత్మలకు సంబంధించిన జ్ఞానమును సంపూర్ణముగా అప్రయత్నముగానే పొందగలుగును. అనగా కృష్ణ భక్తి భావన యోగమును అభ్యసించుట ద్వారా మనుజుడు పరతత్వము, జీవులు, ప్రకృతి, సంపూర్ణమైనటువంటి వాని వ్యక్తీకరణను గూర్చి పూర్ణముగా తెలుసుకొనగలుగును. కనుక ప్రతి ఒక్కరూ యోగమును 6వ అధ్యాయపు చివరి శ్లోకమునందు నిర్దేశింపబడిన రీతిగా ఆరంభింపవలెను. ఆ విధముగా శ్రీకృష్ణ భగవానునిపై మనసును నిలుపుట నవవిధ రూప సమన్వితమైన భక్తియుత సేవ ద్వారానే సాధ్యమగును. ఆ 9 పద్ధతులలో శ్రవణము ఆదైనది మరియు అత్యంత ముఖ్యమైనది. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు తక్షును నా నుండి వినుము అని బోధించును. శ్రీకృష్ణుని కన్నను గొప్పనైన ప్రామాణికుడు వేరొకడు ఉండబోడు. కనుక అతని ద్వారా శ్రవణం చేయు అవకాశము మనుజుని పూర్ణ భక్తునిగా చేయగలదు. కనుక ప్రతి ఒక్కరూ ప్రత్యక్షముగా శ్రీకృష్ణుని నుండి గాని లేదా కృష్ణ భక్తుని ద్వారా కానీ తత్వము నేర్వవలెను. అంతేగాని లౌకిక పాండిత్యముచే గర్వించు అభక్తుని నుండి ఎన్నడూను శ్రవణం చేయరాదు. దేవదేవుడు మరియు పరతత్వమును అగు శ్రీకృష్ణుని అవగాహన చేసుకునే విధానము శ్రీమద్ భాగవతము నందలి 1వ స్కందపు 2వ అధ్యాయమునందు ఇట్లా వివరింపబడినది. శృణోతాం స్వకతా కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన హృదయంతస్థో భద్రాని విధునోతి సుహృస్తుతాం నష్టప్రాయ శబద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి తదా రజస్తమోభావ కామలోభదయక్షయే చేత ఏతే నైవిద్యం స్థితం సత్వే ప్రసీదతి ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగత భగవతత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే విద్యతే హృదయగ్రంథి చిద్యంతే సర్వసంశయ క్షీయంతే చాస్య కర్మాణి దృష్ట ఏవాత్మనేశ్వరే. శ్రీకృష్ణుని గూర్చి వేదవాజ్మయము నుండి శ్రవణం చేయుట లేదా
ఆ భగవాను నుండి ప్రత్యక్షముగా భగవద్గీత ద్వారా శ్రవణం చేయుట అత్యుత్తమ కార్యము. ఏలయన సర్వ హృదయాంతర వాసి అయిన శ్రీకృష్ణుడు తనను గూర్చి శ్రవణం చేసిన వానికి సన్నిహిత స్నేహితునిగా వర్తించి నిత్య శ్రవణానురక్తుడైన అతనిని పవిత్రుని చేయును. ఈ విధముగా భక్తుడు తనలో నిద్రాణమై ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానం వృద్ధి చేసుకొనగలడు. అతడు శ్రీమద్ భాగవతం నుండి మరియు భక్తుల నుండి శ్రీకృష్ణుని గూర్చి అధికముగా శ్రవణం చేసిన కొలది అధికముగా భక్తి యోగమునందు స్థిరత్వాన్ని పొందగలడు. అట్టి భక్తియుత సేవ ద్వారా మనుజుడు రజస్తమో గుణముల నుండి దూరుడగును. ఆ విధముగా కామము లోభము నశింపగలవు. ఆ కల్మషమును తొలగించినంతని భక్తుడు శుద్ధ సత్వములో స్థితిని పొంది భక్తి యోగము ద్వారా రంజితుడై భగవతత్వ విజ్ఞానమును సంపూర్ణముగా అవగాహన చేసుకునగలుగును. ఆ విధముగా భక్తి యోగము హృదయ గ్రంథిని ఛేదించి ప్రతత్వమైన దేవదేవుని అవగాహన చేసుకునగలిగిన స్థితికి అసంశయం సమగ్రామం అతన్ని శీఘ్రమే చేర్చగలదు. భాగవతం 1వ స్కందం 2వ అధ్యాయం 17-21 శ్లోకాలు. 7వ అధ్యాయం 2వ శ్లోకం. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి శేషత యజ్ఞత్వానేహ భూయో జ్ఞాతవ్యామవశిష్యతే. అనువాదం: జ్ఞానము మరియు విజ్ఞానములను కూడిన సంపూర్ణ జ్ఞానం నీకెప్పుడు నేను సంపూర్ణముగా వివరించేదను. అది తెలిసిన పిమ్మట నీవు తెలుసుకొనవలసినది ఏదియును మిగిలి ఉండదు. భాష్యము: సంపూర్ణ జ్ఞానమునందు భౌతిక జగము, దాని వెనుకనున్న ఆత్మ మరియు ఆ రెండింటిని మూల కారణముల జ్ఞానము ఇమిడి ఉండును. కనుకనే అది దివ్య జ్ఞానమై ఉన్నది. తనకు అర్జునుడు భక్తుడు మరియు స్నేహితుడై ఉన్నందున శ్రీకృష్ణ భగవానుడు అతనికి పైన వివరింపబడిన జ్ఞాన విధానమును తెలుపుకోరెను. తన నుండియే ప్రత్యక్షముగా వచ్చుచున్న గురుశిష్య పరంపరలోనున్న భక్తునికి మాత్రమే సంపూర్ణ జ్ఞానం ప్రాప్తించునని 4వ అధ్యాయపు ఆరంభంలో వివరించిన విషయముని శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట తిరిగి నిర్ధారించుచున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ ఎవడు సర్వకారణములు కారణుడో మరియు సమస్త యోగములందు ఏకైక ధ్యాన ధ్యేయము అతడే సమస్త జ్ఞానమునకు మూలమని ఎరగవలసి ఉన్నది. ఆ విధముగా సర్వకారణ కారణము విదితమైనప్పుడు తెలుసుకొనదగినదంతయు తెలియబడి తెలియవలసినదేదియును ఇక మిగిలి ఉండదు. కనుకనే కస్మిన్ భగవో విజ్ఞాతి సర్వమిదం విజ్ఞాతం భవతి అని వేదములు ముండకోపనిషత్తు 1:3 తెలుపుచున్నవి. 7వ అధ్యాయం 3వ శ్లోకం. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మావేతి తత్వత. అనువాదం: వేలాది మనుషులలో ఒకడు మాత్రమే పూర్ణత్వమును సాధించుటకు ప్రయత్నించును. ఆ విధముగా పూర్ణత్వమును సాధించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నాడు. భాష్యము: మానవులందరూ పెక్కు తరగతుల వారు కలరు. అట్టి వేలాది మనుషులలో ఒకానొకడు మాత్రమే ఆత్మ సాక్షాత్కారమునందు అభిరుచిని కలిగి ఆత్మననేమో దేహమననేమో పరతత్వమననేమో తెలుసుకొనుటకు యత్నించును. సాధారణముగా మనుజులు పశు ప్రవృత్తులే అయిన ఆహారము, భయము, నిద్ర, మైథునములయందు మాత్రమే నియుక్తులై ఇందురు. ఏ ఒక్కడు కూడా ఆధ్యాత్మిక జ్ఞానమునందు అభిరుచిని కలిగి ఉండడు. భగవద్గీత యందలి మొదటి 6 అధ్యాయములు ఆధ్యాత్మిక జ్ఞానమునందును ఆత్మ పరమాత్మలను అవగాహన చేసుకున్నట్టు ఎందును జ్ఞానయోగము మరియు ధ్యానయోగము ద్వారా ఆత్మ సాక్షాత్కారమును పొందుట ఎందును అనాత్మ అయిన భౌతిక పదార్థమును ఆత్మ నుండి వేరుగా కాంచుట ఎందును అనురక్తులై ఉండిరి. వారికే నిర్దేశింపబడినవి. కానీ వాస్తవమునకు కృష్ణ భక్తి భావన ఎందున్న వారికి శ్రీకృష్ణ భగవానుడు సంపూర్ణముగా అవగతం కాగలడు. ఇతర తత్వవేత్తల నిరాకార బ్రహ్మతత్వమును మాత్రం పొందవచ్చును. ఏలైనా నిరాకార బ్రహ్మతత్వము నెరుగుట శ్రీకృష్ణుని అవగతం చేసుకున్నట కన్నను సులువైనది. శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తముడే కాక నిరాకార బ్రహ్మం మరియు పరమాత్మల జ్ఞానములకు పరమైన వాడు. కనుకనే యోగులు మరియు జ్ఞానులైన వారు కృష్ణుని అవగాహన చేసుకునే యత్నములు భ్రమనందుదురు. పరమ అద్వైతి అయిన శ్రీ శంకరాచార్యులు తమ గీతా భాష్యంలో శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరించినను ఆయన అనుయాయులు మాత్రం శ్రీకృష్ణుని దేవదేవుడని అంగీకరింపరు. మనుజుడు నిరాకార బ్రహ్మానుభూతిని కలిగి ఉన్నను శ్రీకృష్ణుని అవగాహన చేసుకున్నట అతి కష్టకార్యమొకటి. అందులో కారణము శ్రీకృష్ణుడు దేవదేవుడు, సర్వ కారణములకు కారణమును
ఆది పురుషుడైన గోవిందుడను అయ్యున్నాడు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిరి గోవింద సర్వకారణ కారణం. అభక్తులకు అతన్ని తెలుసుకొనుట మిగులు కష్టతరము. అట్టివారు భక్తి మార్గం అతి సులభమైనదని ప్రకటించినను దానిని అవలంబింపలేరు. వారు తెలిపినట్లు ఒకవేళ భక్తి మార్గం సులభమైనచో ఎందులకు వారు కఠిన మార్గం ఎన్నుకొందురు? అనగా వాస్తవమునకు భక్తి మార్గం సులభమైనది కాదు. భక్తి నెరుగని అప్రమాణికులైన వారు అవలంబించు నామమాత్ర భక్తి మార్గము సులభం అయినా కావచ్చును. కానీ నియమ నిబంధన ప్రకారం వాస్తవముగా వనరింపవలసి వచ్చినప్పుడు కల్పనాపరులైన పండితులు మరియు తత్వవేత్తలు ఆ మార్గం కొనసాగలేక వైదొలుగుదురు. ఈ విషయమున శ్రీ రూపగోస్వామి భక్తిరసమత సింధువు 1:2 శ్లోకం నందు ఇట్ల పలికిరి: శృతి స్మృతి పురాణాది పంచరాత్ర విధిం వినా ఐకాంతిక హరే భక్తి ఉత్పాదైవ కల్పతి. ఉపనిషత్తులు, పురాణములు, నారద పంచరాత్రము వంటి ప్రామాణిక వేదవాజ్మయము అనుసరించి చేయబడని శ్రీకృష్ణ భగవానుని భక్తి కేవలం సంగమునందు అవసర కలతలకే కారణం కాగలదు. దేవదేవుడైన శ్రీకృష్ణుని యశోదతనయునిగా లేదా అర్జుని రథసారథిగా అవగాహన చేసుకున్నట బ్రహ్మానుభవం కలిగిన అద్వైతికి కానీ పరమాత్మానుభవం కలిగిన యోగికి కానీ దుర్లభమైనట్టుది. గొప్ప గొప్ప దేవతలే ఆ శ్రీకృష్ణుని విషయమున కొన్ని మార్లు మోహం నందుచుందురు. ముహ్యంతి యస్తురయ. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు కూడా మాంతు వేదన కక్షణ, నన్ను యథారూపముగా ఎవరునూ తెలుసుకొనలేరు అని పలికెను. ఒకవేళ అతన్ని తెలుసుకొనగలిగినను అట్టి మహాత్ములు అతి అరుదుగా నొందురు. స మహాత్మ సుదర్లభ. కనుకనే మనుజుడు గొప్ప పండితుడైనను లేదా తత్వవేత్త అయినను భక్తియుక్తి సేవను అందించినది అతనిని యథార్థముగా తత్వత ఎరగజాలరు. కేవలం శుద్ధ భక్తులే ఆ దేవదేవుని సర్వకారణ కారణత్వము, సర్వశక్తి సామర్థ్యము, విభూతిమత్వము, షడ్గుణైశ్వర్య సంపన్నత్వము, సంపద, యశస్సు, శక్తి, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము నందలి అచింత్య దివ్య గుణములను కొద్దిగా అవగతం చేసుకొనగలరు. తన భక్తుల ఎడ శ్రీకృష్ణ భగవానుడు దయతో మొగ్గు చూపినటే అందుకు కారణం. బ్రహ్మానుభూతికి పరమావధి అయిన అతనిని భక్తులు మాత్రం యథారూపములో అనుభూతమనుచుకొనగలరు. కనుకనే భక్తి రసమత సింధు 1:234 శ్లోకం నందు ఇటు తెప్పబడినది: అత శ్రీకృష్ణ నామాది నా భవేద్గ్రాహ్యమింద్రియ సేవన్ముఖే హిజువాదో స్వయమేవ స్మృత్యద. జడమైన ఇంద్రియములచే ఎవరును శ్రీకృష్ణుని యథార్థముగా అవగాహన చేసుకొనలేరు. కానీ తన కొనర్చేడి ప్రేమయుత సేవతో ముదమంది అతడే తనను తాను భక్తులకు ఎరుకపరుచుకొనను. 7వ అధ్యాయం 4వ శ్లోకం: భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతియమ్మే భిన్న ప్రకృతి అష్టద. అనువాదం: భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి, అహంకారము అను 8 అంశములు సముదాయము నా భిన్న ప్రకృతి అనబడను. భాష్యము: భగవతత్వ విజ్ఞానము భగవానుని దివ్యమగు స్థితిని మరియు అతని విభిన్న శక్తులను విశ్లేషించి చర్చించును. శాశ్వతంత్రములో వివరింపబడినట్లు ఆ భగవానుని వివిధ పురుషావతారములందలి శక్తిచే ప్రకృతి అని పేరు. విష్ణోస్తు త్రీని రూపాని పురుషాఖ్యాన్యతో విదు ఏకం తు మహతా సృష్ట ద్వితీయం ద్వంద్వ సంస్థిత తృతీయం సర్వభూతస్థం తాని జ్ఞాత్వ విముచ్యతే. భౌతిక జగత్తు సృష్టికై శ్రీకృష్ణ భగవానుడు సంపూర్ణ శ్వాస 3 విష్ణు రూపములను దాల్చును. అందులో మొదటి విష్ణు రూపమైన మహావిష్ణువు మహాతత్వం అని తెలియబడును, భౌతిక శక్తిని సృష్టించును. 2వ విష్ణు రూపమైన గర్భోదక సాయి విష్ణువు వివిధ వ్యక్తీకరణలకై అన్ని విశ్వములందును ప్రవేశించును. ఇక 3వ విష్ణు రూపమైన చిరోదక సాయి విష్ణువు సకల విశ్వములందు పరమాత్మ రూపణ వ్యాపించి పరమాత్మగా పిలువబడును. అణువునందును నిలిచియుండును. ఈ 3 విష్ణువులు గూర్చి తెలిసినవాడు భవబంధం నుండి ముక్తిని పొందగలడు. ఈ భౌతిక జగత్తు శ్రీకృష్ణ భగవానుని విభిన్న శక్తులలో ఒకానొక శక్తి యొక్క తాత్కాలిక ప్రదర్శనము. అట్టి భౌతిక జగత్తు కర్మలన్నీయు పురుషావతారములుగా పిలువబడు కృష్ణుని శ్వాసలైన 3 విష్ణువుల ద్వారా నిర్దేశింపబడుచుండును. సాధారణముగా భగవద్ జ్ఞానము కృష్ణ పరజ్ఞానము లేనివారు ఈ జగత్తు
జీవుల విషయ భోగానుభవమునకై ఉన్నదని భావింతురు. అంతేగాక వారు జీవులను ప్రకృతి కారణములుగాను దాన్ని నియమించువారగును అనుభవించువారైనను పురుషులగును భావింతురు. కానీ భగవద్గీత ప్రకారము అట్టి నాస్తిక భావము మిథ్యపూర్ణమైనటిది. వాస్తవమునకు శ్రీకృష్ణుడి సర్వ సృష్టికి మూలమని ప్రస్తుత శ్లోకమునందు తెలుపబడినది. శ్రీమద్ భాగవతం సైతము దీనిని నిర్ధారించుచున్నది. భౌతిక సృష్టి ఎందలి మూలకములన్నీయును శ్రీకృష్ణ భగవానుని విభిన్న శక్తులు అద్వైతుల పరమావధి అయిన బ్రహ్మజ్యోతి సైతము ఆధ్యాత్మిక జగత్తునందు ప్రదర్శింపబడి శ్రీకృష్ణ భగవానుని ఆధ్యాత్మిక శక్తియే వైకుంఠ లోకములలో గోచరించు వైవిధ్యము అట్టి బ్రహ్మజ్యోతి యందు గోచరించదు. అయినను అద్వైతులు దానినే తమ పరమ గమ్యముగా భావింతురు. పరమాత్మ రూపము కూడా క్షీరోదక సాయి విష్ణువు యొక్క తాత్కాలికమగు సర్వవ్యాపక రూపమై ఉన్నది. ఆధ్యాత్మిక జగమునందు ఆ పరమాత్మ రూపము నిత్యమై ఉండదు. కనుకనే వాస్తవమునకు పరతత్వం అనగా దేవదేవుడైన శ్రీకృష్ణుడే పూర్ణ శక్తిమానుడు. అతడే వివిధములైన భిన్న శక్తులను మరియు అంతరంగ శక్తులను కలిగి ఉన్నాడు. ఈ శ్లోకమును తెలుపబడినట్లు భౌతిక శక్తి యందు ముఖ్యముగా 8 అంశములు కలవు. వీనిలో భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశములన్నవి మహత్తర సృష్టి లేదా స్థూల సృష్టిగా పిలువబడను. వీని యందు శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధమను 5 ఇంద్రియార్థములు ఇమిడి ఉన్నవి. భౌతిక విజ్ఞాన శాస్త్రము కేవలం ఈ 10 విషయములనే చర్చించును, కానీ అన్యమును కాదు. కానీ మనసు, బుద్ధి, అహంకారమును మిగతా 3 విషయములు భౌతికవాదులచే ఉపేక్షింపబడును. మనోకర్మలతో తాదాత్మ్యం చెందియుండు తత్వవేత్తలు కూడా సర్వమునకు మూల కారణం శ్రీకృష్ణుడని ఎరగలేనందున జ్ఞానమునందు అసంపూర్ణులై ఉన్నారు. నేను నాది ఎను అహంకార భావనమే భౌతిక స్థితి మూల కారణమై ఉన్నది. అట్టి అహంకారము భౌతిక కర్మలకు ఉపయోగపడు దశేంద్రియములను కూడియుండును. బుద్ధి అన్నది మహత్తత్వమని పిలువబడు పూర్ణ భౌతిక సృష్టి సంబంధించినది. అనగా శ్రీకృష్ణ భగవానుని ఈ 8 భిన్న శక్తుల నుండి భౌతిక జగత్తు యొక్క 24 అంశములు వ్యక్తమగుచున్నవి. ఈ 24 అంశములు విషయమే నాస్తిక సాంఖ్యవాదపు చర్చనీయాంశమై ఉన్నది. వాస్తవమునకు అవి ఎన్నియను శ్రీకృష్ణుని శక్తి నుండి ఉద్భవించి అతని నుండి విడివడి ఉన్నవి. కానీ అల్పజ్ఞులైన సాంఖ్యతత్వవేత్తలు అట్టి శ్రీకృష్ణుని సర్వకారణకారునిగా ఎరగలేరు. గీత యందు తెలుపబడినట్లు శ్రీకృష్ణుని బాహ్యశక్తి స్వరూపమే సాంఖ్యతత్వమునందు చర్చనీయాంశమై ఉన్నది. 7వ అధ్యాయం 5వ శ్లోకం. అపరేయమితస్వన్యం ప్రకృతిం విద్యమే పరాం జీవభూతం మహాబాహో ఏద్యం దార్యతే జగత్. అనువాదం: ఓ మహాబాహుడైన అర్జున, వాటికి అన్యముగా న్యూన్యమైన ప్రకృతిని ఉపయోగించుకోను జీవులను కూడి ఉన్న నా ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు. భాష్యము: జీవులు శ్రీకృష్ణ భగవానుని ఉన్నతమైన ప్రకృతికి శక్తికి చెందినవారని ఇచ్చట స్పష్టంగా తెలుపబడినది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనుషు, బుద్ధి, అహంకారము అను వివిధ అంశములుగా ప్రదర్శింపబడు భౌతిక పదార్థమే న్యూనమైన శక్తి. భూమ్యాద్యాది స్థూల విషయములు 2 ప్రకృతి రూపములు న్యూన శక్తి నుండి ఉద్భవించినట్టువే. వివిధ ప్రయోజనములకై ఈ న్యూన శక్తులను వినియోగించుకొను జీవులు శ్రీకృష్ణ భగవానుని ఉన్నత శక్తికి సంబంధించిన వారై ఉన్నారు. అటువంటి ఈ ఉన్నత శక్తి వలననే సమస్త జగత్తు నడుచుచున్నది. ఉన్నత శక్తికి చెందిన జీవుడు నడపనిదే భౌతిక జగత్తు నడవలేదు. కానీ శక్తులు అన్ని వేళలా వాణిని కలిగి ఉన్న శక్తిమానిచే నియమింపబడి ఉన్నందున జీవులు సదా భగవానునిచే నియమింపబడే వారే కనుక వారికెన్నడను స్వతంత్ర ఉనికి ఎనన్నది ఉండదు. కొందరు బుద్ధిహీనులు ఊహించినట్లు వారెన్నడను భగవానునితో సమశక్తిమంతులు కాజాలరు. శ్రీకృష్ణ భగవానుడు మరియు జీవులకు నడుమగల భేదమును శ్రీమద్ భాగవతం ఈ క్రింది విధముగా వివరింపబడినది. 10వ స్కందం 87 శ్లోకం 87 అధ్యాయం 30 శ్లోకంలో అపరిమిత ధ్రువస్తన్ను మృత్యో యది సర్వగత తర్హీన శాశ్వతేతి నియమో ధ్రువ నేతరత అజనీచ యన్మయం తద విముచ్య నియంతృ భవేత్ సమమనుజానాతం యదమతం మతదుష్టయ. ఓ దేవదేవ, బద్ధ జీవులు నీ వలన నిత్యులను మరియు సర్వవ్యాపకులను అయినచో నీ ఆధీనంలో వారెన్నడూ ఉండరు. కానీ వాస్తవమునకు జీవులు నీ సూక్ష్మాంశములైనందున
నీ ఆధీనం నంది నిలవలసి ఉన్నది. కనుక నిజమైన ముక్తి జీవులను నీ శరణమును చేరినట్లుగా చేయుచున్నది. అట్టి శరణాగతి వారికి ఆనందమును కూర్చగలదు. అటువంటి సహజ స్థితి ఎంది వారి నియామకులు కాగలరు. కనుకనే నీవు మరియు జీవులు సర్వ విధములుగా సమానులే. నేను అద్వైతవాదమును తమ పరిమిత జ్ఞానముతో ప్రతిపాదించు మనుజులు దోషం కలుషితమైన భావనను కలిగి ఉన్న వారగదురు. దేవదేవుడైన శ్రీకృష్ణుడే దివ్య నియామకుడు మరియు జీవులు అతనిచే నియమింపబడేవారు. కానీ జీవుల నిజస్థితి గుణరీతిని భగవానునితో సమానమైనందున వారు భగవానుని ఉన్నతమైన శక్తిగా గుర్తించబడేది. కానీ శక్తి పరిమాణంలో వారెన్నడూ భగవానునితో సమానులు కాజాలరు. కానీ ఉన్నత శక్తికి చెందిన జీవుడు గౌణమైన స్థూల సూక్ష్మ శక్తులను భౌతిక పదార్థం ఉపయోగించినప్పుడు తన నిజ ఆధ్యాత్మిక మనసును మరియు బుద్ధిని మరిచిపోవును. జీవునిపై భౌతిక శక్తి ప్రభావమే ఈ మరుపునకు కారణమై ఉన్నది. కానీ అతడు భౌతిక శక్తి ప్రభావం నుండి బయటపడినంతనే ముక్తిని పొందగలడు. భ్రాంతి కారణమున జీవుడు అహంకారముచే నేను భౌతిక దేహమును మరియు ఇవన్నీను నావి అను భావమును కలిగి ఉండును. భగవానునితో సర్వయుధముల సముడును కావాలని భావముతో సహా సర్వ విషయ భావన నుండి ముక్తుడైనప్పుడు తన నిజస్థితిని అవగతం చేసుకొనగలడు. అనగా శ్రీకృష్ణ భగవానుని వివిధ శక్తులలో జీవుడు ఒకడని గీత నిర్ధారించుచున్నట్లు మనం గ్రహింపవచ్చును. అట్టి జీవుడు భౌతిక సంపర్కము నుండి ముక్తుడైనప్పుడు పూర్ణముగా కృష్ణ భక్తి రసాభావితుడు ముక్తుడు కాగలడు. 7వ అధ్యాయం 6వ శ్లోకం. ఏతద్యోనీని భూతాని సర్వానిత్యుపదారయ అహం కృష్ణస్య జగత ప్రభవ ప్రళయస్తదా. అనువాదం. సృజింపబడిన సర్వజీవులకు ఈ రెండు ప్రకృతులే కారణములై ఉన్నవి. ఈ జగత్తునందలి భౌతికము ఆధ్యాత్మికమగు అగు సర్వమునకు మూలమును మరియు ప్రళయమును నేనే అని నిశ్చయముగా నెరుగుము. భాష్యము. దృశ్యమాన జగత్తంతయు ఆత్మ భౌతిక పదార్థముల కలియుకచే ఏర్పడినది. సృష్టికి ఆత్మ మూలము కాగా భౌతిక పదార్థము ఆత్మచే సృష్టింపబడినది. అనగా ఆత్మ ఎట్టి స్థితి యందును భౌతిక పదార్థముచే సృష్టించబడదు. వాస్తవమునకు ఈ జగత్తు ఆధ్యాత్మిక శక్తి ఆధారం పైననే సృష్టింపబడినది. భౌతిక పదార్థమునందు ఆత్మ నిలుచుట చేతనే స్థూల దేహము వృద్ధి నందును. శిశువు క్రమముగా బాలునిగా పిదప యవనవంతునిగా మారుటకు ఉన్నత శక్తియగు ఆత్మ ఉనికియే కారణము. అదే విధముగా పరమాత్మ అయిన విష్ణువు యొక్క ఉనికి వలననే బ్రహ్మాండమైన విశ్వం వృద్ధి నొందినది. కనుకనే భౌతిక పదార్థము ఆత్మ అన్నవి శ్రీకృష్ణ భగవాను శక్తులుగా తెలియబడుచున్నవి. అనగా శ్రీకృష్ణ భగవానుడి సర్వమునకు మూల కారణుడై ఉన్నాడు. అతని అంశైన జీవుడు ఒక గొప్ప ఆకాశమునంటూ భవంతిని కానీ లేదా గొప్ప నగరమును కానీ లేదా గొప్ప కర్మాగారమును కానీ సృష్టింపవచ్చునేమో కానీ విశ్వమును మాత్రం సృష్టించలేడు. అనగా పెద్దదైన విశ్వమునకు పరమాత్ముడే విభు ఆత్మ కారణుడై ఉన్నాడు. అటువంటి విభు ఆత్మ మరియు అణు ఆత్మలకు జీవులకు శ్రీకృష్ణుడే మూల కారణుడు. కనుకనే అతడు సర్వ కారణములకు కారణమై ఉన్నాడు. నిత్యో నిత్యానాం చేతనానాం అని ఈ విషయం కఠోపనిషత్తు 2:13 శ్లోకం నందు వివరింపబడినది. 7వ అధ్యాయం 7వ శ్లోకం. మత్త పరతరం నాణ్యత్ కించిదస్సి ధనంజయ మయు సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. అనువాదం. ఓ ధనంజయ, నా కన్నను శ్రేష్టమైన సత్యం వేరొకటి లేదు. దారమునందు ముత్యములు కూర్చబడినట్లు సమస్తము నా పైననే ఆధారపడి ఉన్నది. భాష్యం. పరతత్వం సాకారమా లేక నిరాకారమా అనే విషయంపై ఒక వివాదం కలదు. కానీ భగవద్గీతకు సంబంధించినంత వరకు పరతత్వం అనగా దేవదేవుడైన శ్రీకృష్ణుడే. ఈ విషయమే భగవద్గీత యందు అడుగడుగున నిర్ధారింపబడినది. ముఖ్యముగా ఈ శ్లోకములో పరతత్వము సాకారమని నొక్కి చెప్పబడినది. దేవదేవుడే పరతత్వం అనేది విషయమును బ్రహ్మ సంహిత సైతం ధృవీకరించినది. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ ఆదిదేవుడును ఆనంద నిదానమును గోవిందుడును సచ్చిదానంద విగ్రహుడును అగు శ్రీకృష్ణుడి పరతత్వమైన దేవదేవుడు. ఈ ప్రాణములన్నీయును పరతత్వం సర్వకారణకారణుడైన దివ్య పురుషుడని నిస్సందేహముగా నిరూపించుచున్నవి. కానీ నిరాకారవాదులు శ్వేతోపనిషత్తు 3:10 శ్లోకం నందు తెలుపబడిన విషయమును
ఆధారం చేసుకొని తమ నిరాకార వాదనను చేయుదురు. తతో ఎదుత్తర తరం తదరూప మనామయం ఏ ఏత ద్వి ఏ ఏతద్విదు అమృతస్తే భవంతే తే తరే దుఃఖమేవాపియంతి. విశ్వపు తొలి జీవి అయిన బ్రహ్మదేవుడు ఈ భౌతిక జగమునందు దేవతలు, మానవులు, జంతువులు కన్నను అత్యంత గనుడని తెలియబడుచున్నాడు. కానీ ఆ బ్రహ్మదేవునికి పరముగా భౌతిక రూప రహితం మరియు భౌతిక కల్మష రహితమునైన తత్వము పరమ పురుషుడు వేరొకటి ఉన్నది. అతనిని తెలుసుకొనగలిగిన వాడు సైతం అతని దివ్యుడు కాగా అతనిని తెలుసుకొనలేని వారు భౌతిక జగమునందు దుఃఖభాగులవుతారు. నిరాకారవాది ఈ ఉపనిషత్ వాక్యములోని ఆరూపం అను పదమునకి ఎక్కువ ప్రాధాన్యతను సూచున్నాను. వాస్తవమునకు ఈ ఆరూపము అను పదము నిరాకారవాదమును సూచించలేదు. కేవలం అది బ్రహ్మ సంహితలో వర్ణింపబడిన సచ్చిదానంద దివ్య రూపముని సూచించుచున్నది. శ్వేతోపనిషత్తు నందలి 3, 8, 9 శ్లోకాలు. ఇతర శ్లోకములు కూడా ఈ విషయాన్ని నిర్ధారించుచున్నవి. వేదాహ మేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విద్యా నతి మృత్యుమేతి నాణ్యా పంత విద్యతే యనాయ యస్మత్ పరం నా పరమస్తి కించిత్ యస్మాన్నానియోను జోయస్తి కించిత్ వృక్ష ఇవ స్తబ్దో దివి తిష్టతేకాస్తేనేదం పూర్ణం పురుషేణ సర్వం. భౌతిక తమోభావనలన్నింటికి పరుడైన దేవదేవుని నేను ఎరుగుదును. అతనిని ఎరిగిన వాడి జనన మరణ బంధం నుండి ముక్తుడు కాగలడు. ఆ పరమ పురుషుని గూర్చిన ఈ జ్ఞానం కన్నను ముక్తికి వేరొక మార్గం లేదు. దివ్యత తమ్ముడొకటొచ్చి ఆ దివ్య పురుషుని కన్నను శ్రేష్టమగు సత్యం వేరొకటి లేదు. అతడే సూక్ష్మము కన్నను సూక్ష్మము మరియు ఘనముల కన్నను ఘనమైన వాడై ఉన్నాడు. వృక్షం వలె స్థిరుడై ఉన్న అతడు ఆధ్యాత్మిక జగత్తునంతటిని ప్రకాశింపజేయును. చెట్టు తన వేళ్లను వ్యాపింపజేయనట్లు అతని శక్తులను వ్యాపింపజేయును. ఈ శ్లోకము ద్వారా పరతత్వం అనగా భౌతికము మరియు ఆధ్యాత్మికములనేది వివిధ శక్తులచే సర్వవ్యాపి అయి ఉండు దేవదేవుడైన శ్రీకృష్ణుడే అని ఎవరైనాను సారాంశపరపవచ్చును. 7వ అధ్యాయం 8వ శ్లోకం. భగవద్గీత 7వ అధ్యాయం 8వ శ్లోకం. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయో ప్రణవా సర్వవేదేషు శబ్దకే పౌరుషం ఋషు. అనువాదం. ఓ కుంతిపుత్ర, నీటి యందు రుచిని, సూర్యచంద్రుల యందు కాంతిని, వేద మంత్రములందు ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, నరుని యందు సామర్థ్యమును నేనే అయ్యున్నాను. భాష్యము. భౌతికము మరియు ఆధ్యాత్మికములనేది తన వైవిధ్య శక్తులచే శ్రీకృష్ణ భగవానుడు ఏ విధముగా సర్వవ్యాపి అయి ఉండునో ఈ శ్లోకం వివరించుచున్నది. ఈ వివిధ శక్తుల ద్వారానే భగవానుడు తొలుత దర్శింపబడి నిరాకార రూపముగా అనుభవమునకు వచ్చును. సూర్యమండలము నందుండేది సాకారుడైన సూర్యదేవుడు తన సర్వవ్యాపక శక్తి సూర్యకాంతి ద్వారా దర్శనీయుడైనట్లు శ్రీకృష్ణ భగవానుడు తన ధామమునందు నిలిచియుండను సర్వత్రా వ్యాపించిండేది తన శక్తుల ద్వారా దర్శనీయుడగను. ఉదాహరణకు రుచి అన్నది నీటి ఎందలి ప్రధాన విషయము. లవణ పూర్ణమైనందున సముద్ర నీటిని తాగుటకు ఎవరును ఇచ్చగింపరు. అనగా రుచిని బట్టియే నీటి ఎడ ఎవరైనాను ఆకర్షణను కలిగిందరు. అట్టి రుచి శ్రీకృష్ణ భగవాను శక్తులలో ఒకటై ఉన్నది. నిరాకారవాది అయిన వాడు నీటి రుచి ద్వారా దాని యందు భగవానుని ఉనికిని గాంచగా మనుజుని దాహమును తీర్చుటకు కరుణతో రుచిగల నీటి నొసుగుచున్న ఆ భగవానుని సాకారవాది కీర్తించును. భగవానుని దర్శించుటకు ఇదియే మార్గము. వాస్తవమునకు సాకారవాదమునకు మరియు నిరాకారవాదమునకు ఎట్టి విరోధము లేదు. భగవతత్వం నెరిగిన వాడు సాకార భావనము మరియు నిరాకార భావనము అన్నవి ఏకకాలమున సమస్తమునందు నెలకొని ఉన్నవనియు మరియు ఆ తత్వములందు ఎట్టి వ్యతిరేకత లేదనియు తెలిసియుండును. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభువు ఏకకాలమున ఏకత్వము మరియు భిన్నత్వము తెలిపెడి అచింత భేదాభేద తత్వం అనేది తమ ఉదాత్తమగు సిద్ధాంతమును స్థాపించిరి. సూర్యచంద్రుల కాంతి సైతం శ్రీకృష్ణ భగవానుని నిరాకార తేజమైన బ్రహ్మజ్యోతి నుండి వెలువడినటువంటిది. అలాగనని
సర్వ వేద మంత్రముల ఆది పదమైన ప్రణవ ప్రణావము లేదా ఓంకారము దేవుని సంబోధించును. నిరాకారవాదులు శ్రీకృష్ణ భగవానుని అతని అసంఖ్యాక నామముల ద్వారా సంబోధించుటకు నెరుగు చెందియుండుటచే దివ్యమగు ఓంకారమును పలుకుట యందు మక్కువను చూపుదురు. కానీ ఓంకారము శ్రీకృష్ణుని శబ్ద ప్రాతినిధ్యమై అని వారు ఎరుగజాలరు. వాస్తవమునకు కృష్ణ భక్తి రసాభావనపు పరిధి సర్వత్రా వ్యాపించి ఉన్నది. దాన్ని నెరిగినవాడు ధన్యుడు కాగలడు. అనగా కృష్ణుని గూర్చి తెలియని వారు మాయలో నున్నట్టి వారే. కనుకనే కృష్ణ పరజ్ఞానము ముక్తి అయి ఉండగా కృష్ణుని గూర్చి తెలియకుండుట బంధమై ఉన్నది. 7వ అధ్యాయం 9వ శ్లోకం. పుణ్యోగంధ పృథివ్యాం చ తేజచాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపచాస్మి తపస్విసు. అనువాదం: భూమి యొక్క ఆద్యమైన సుగంధము, అగ్ని యందు ఉష్ణమును, జీవుల యందలి ప్రాణమును, తపస్సుల యందు తపస్సును నేనై ఉన్నాను. భాష్యము: పుణ్యము అనగా శిథిలము కాకుండా ఉండునదని భావం. అట్టి పుణ్యము ఆద్యమైనట్టిది. పుష్పము భూమి, జలము, అగ్ని, వాయువు మొదలైన వానికి ఒక ప్రత్యేకమైన వాసన ఉన్నట్లే జగమునందు ప్రతి ఒక్కటియు ఒక ప్రత్యేకమైన వాసనను, గంధమును కలిగి ఉండును. ఆద్యమై సర్వత్రా వ్యాపించి ఉండి కలుషితం కానటువంటి పరిమళము శ్రీకృష్ణుడే అయ్యున్నాడు. వాసన రీతిగానే ప్రతిదియు ఒక సహజ రుచిని కలిగి ఉండును. కానీ ఆ రుచి రసాయన మిశ్రణమునచే మార్పు చెందగలదు. అనగా ఆద్యమైన ప్రతిదియు ఒక వాసనను, సుగంధం, రుచిని కలిగి ఉండును. ఇక విభావశౌ అనగా అగ్ని అని భావము. ఆ అగ్ని లేనిదే కర్మాగారములను నడుపుట, వంట చేయుట వంటి కార్యములు ఏవీను మనం చేయజాలము. అట్టి అగ్ని మరియు అగ్ని యందలి ఉష్ణము శ్రీకృష్ణుడే. ఆయుర్వేదం ప్రకారము ఉదరములో జఠరాగ్ని మందగించుటయి అజీర్తికి కారణము. అనగా ఆహారము పచనమొగుటకు సైతం అగ్ని అవసరము. ఈ విధముగా భూమి, జలము, అగ్ని, వాయువు, సర్వ చైతన్య పదార్థములు, రసాయనములు మరియు మూలకములు శ్రీకృష్ణుని వలననే కలుగుచున్నవి. కృష్ణ భక్తి రసాభావన ద్వారా మనం తెలుసుకొనగలము. మనుజుని ఆయు పరిమితి కూడా కృష్ణుని చేతనే నిర్ణయింపబడుచున్నది. కనుక ఆ కృష్ణుని కరుణచే మనుజుడు తన ఆయు పరిమితిని పెంచుకొనుట లేక తగ్గించుకొనుట చేసుకునవచ్చును. అనగా కృష్ణ భక్తి రసాభావనయే అన్ని రంగములందును అవసరమైనట్టిది. 7వ అధ్యాయం 10వ శ్లోకం. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్వినామహం. అనువాదం: ఓ పృథకుమార, నేనే సర్వ ప్రాణులకు సనాతన బీజం ననియు, బుద్ధిమంతులు బుద్ధిననియు, శక్తిమంతుల శక్తిననియు తెలుసుకొనుము. భాష్యము: బీజమనగా విత్తనము. స్థావర జంగమాది సమస్త జీవులకు శ్రీకృష్ణుడి బీజమై ఉన్నాడు. పక్షులు, జంతువులు, మనుజులు, పలు ఇతర జీవులు జంగమములు కాగా వృక్షాదులు, స్థావరములు కదలలేక కేవలం స్థిరముగా నిలిచియుండును. ప్రతి జీవియు 84 లక్షల జీవరాశులలో ఏదో ఒక రకమునకు చెందియుండును. వానిలో కొన్ని స్థావరములై ఉండగా మరికొన్ని జంగములై ఉన్నవి. అయినను అన్నింటికి బీజ ప్రదాత శ్రీకృష్ణుడే. దేని నుండి సమస్తం ఉద్భవించును అదియే పరబ్రహ్మము లేదా పరమాత్మని వేదవాజ్మయమునందు తెలుపబడినది. శ్రీకృష్ణుడి ఆ పరతత్వము మరియు పరబ్రహ్మమును అయ్యున్నాడు. బ్రహ్మము నిరాకారము కాగా పరబ్రహ్మము మాత్రం సాకారం. భగవద్గీత యందు తెలుపబడినట్లు నిరాకార బ్రహ్మము పరబ్రహ్మమైన శ్రీకృష్ణుని యందు ప్రతిష్ఠితమై ఉన్నది. కనుక శ్రీకృష్ణుడి సర్వమునకు కారణమును మరియు మూలమును అయ్యున్నాడు. వృక్షమునంతటిని పోషించు రీతి సర్వమునకు సనాతనములై ఉన్నందున శ్రీకృష్ణుడు జగమునందు సమస్తమును పోషించుచున్నాడు. ఈ విషయము కఠోపనిషత్తు 2:13 నందు కూడా నిర్ధారింపబడినది. నిత్యో నిత్యానాం చేతనానాం ఏకో బహునాం యో విదదాతి కామాన్. నిత్యులైన వారిలో ప్రధానమైన వాడు అతడే.
సమస్త జీవులలో దివ్యుడు అతడొక్కడే సర్వలకు పోషించువాడై ఉన్నాడు. వాస్తవమునకు బుద్ధి ఉపయోగింపగా ఎవరును ఏ కార్యమును చేయలేరు. అట్టి బుద్ధికి సైతం కారణం తానేనని శ్రీకృష్ణ భగవానుడు పలుకుచున్నాడు. కనుకనే మనుజుడు బుద్ధిమంతుడు కానిదే దేవదేవుడైన శ్రీకృష్ణుని అవగాహన చేసుకుని జాలడు. 7వ అధ్యాయం 11వ శ్లోకం. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మ విరుద్ధ భూతేషు కామోస్మి భరతర్షభ. అనువాదం: ఓ భరతవంశ శ్రేష్ఠుడా, బలవంతులలోని కామరాగరహితమైన బలమును మరియు ధర్మ నియమములకు విరుద్ధము కానటువంటి సంభోగమును నేనే అయ్యున్నాను. భాష్యం: బలవంతుడైన వాని బలము ఎల్లప్పుడూ బలహీనులను రక్షించుటకే వినియోగపడవలెను, కానీ స్వలాభము కొరకు కాదు. అదే విధముగా ధర్మానుసారముగా నుండి మైథున సుఖము కేవలం సంతాన ప్రాప్తికే గాని అన్యమునకు కాదు. అటు పిమ్మట సంతానము కృష్ణ భక్తి భావనయుతులుగా చేయుట తల్లిదండ్రుల బాధ్యత ఉన్నది. 7వ అధ్యాయం 12వ శ్లోకం. ఏ చైవ సాత్వికా భావ రాజసాసమసాచయే మత్త ఏ వేతి తాన్ విద్ధి నత్వాహం తేషు తే మయి. అనువాదం: సత్వగుణమునకు గాని రజోగుణమునకు గాని లేదా తమో గుణమునకు గాని సంబంధించిన జీవుల భావములన్నీయును నా శక్తి నుండి ఉద్భవించినవని నీవు తెలుసుకొనుము. ఒక విధముగా నేనే సర్వమునైనను స్వతంత్రుడై ఉన్నాను. ప్రకృతి త్రిగుణములు నా యందునను, నేను వాటికి లోబడి ఉండను. భాష్యము: జగమునందలి సమస్త కర్మలు ప్రకృతిజన్య త్రిగుణముల చేతనే నిర్వహింపబడుచున్నవి. ఈ త్రిగుణములు దేవదేవుడైన శ్రీకృష్ణు నుండి కలుగుచున్నను. అతడెన్నడూను వాటిచే ప్రభావితుడు కాడు. ఉదాహరణకు, రాజ్యాంగ నియమములచే ఎవరైనాను శిక్షింపబడవచ్చునేమో గాని ఆ రాజ్యాంగమును తయారు చేసిన రాజు మాత్రం రాజ్యాంగ నియమములకు అతీతుడై ఉండును. అదే విధముగా సత్వ రజోస్తమో గుణములు శ్రీకృష్ణ భగవాన్ నుండి ఉద్భవించినను అతడెన్నడూను ప్రకృతిచే ప్రభావితుడు కాడు. కనుకనే అతను నిర్గుణుడు, అనగా గుణములు అతని నుండియే కలుగుచున్నను, అతనిపై ప్రభావం చూపలేవు. అది భగవానుని లేదా దేవదేవుని ప్రత్యేక లక్షణములలో ఒకటి. 7వ అధ్యాయం 13వ శ్లోకం. త్రిభిర్గుణమయైర్భావైరేభి సర్వమిదం జగత్ మోహితం నా బిజానాతి మామేభ్య పరమవ్యయం. అనువాదం: సమస్త విశ్వము సత్వ రజ స్తమో గుణములనేది త్రిగుణములచే భ్రాంతికి గురి అయి గుణములకు పరుడును మరియు అవ్యుడును అగు నన్ను ఎరగజాలకున్నది. భాష్యము: సమస్త ప్రపంచము త్రిగుణములచే మోహింపజేయబడి ఉన్నది. అట్టి త్రిగుణములచే మోహమునకు గురైన వారు శ్రీకృష్ణ భగవానుడు ప్రకృతికి పరమైన వాడని ఎరగజాలరు. భౌతిక ప్రకృతి ప్రభావం నందున్న ప్రతి జీవియు ఒక ప్రత్యేకమైన దేహమును మరియు తత్సంబంధిత కర్మలను కలిగి ఉండును. గుణములను అనుసరించి కర్మల యందు చరించు మనుజులు 4 రకములుగా నుందురు. సత్వగుణమునందు సంపూర్ణముగా నిలిచిండువారు బ్రాహ్మణులు, రజోగుణమునందు సంపూర్ణముగా నిలిచిండువారు క్షత్రియులు, రజస్తమో గుణములను కలిగి ఉండువారు వైశ్యులు, కేవలం తమోగుణమునందే ఉండువారు శూద్రుల కన్నను నీచులైన వారు జంతువులు లేక పశుప్రాయ జీవునులు అనబడుతురు. కానీ వాస్తవమునకు ఈ ఉపాధులన్నీ అశాశ్వతములు. బ్రాహ్మణుడైనను, క్షత్రుడైనను, వైశ్యుడైనను, శూద్రుడైనను లేక ఇంకేదైనా ఈ జీవితము తాత్కాలికమైనది. ఈ జీవితము తాత్కాలికమైనను దీని పిదప మనకు ఈ జన్మ లభించునో ఎరగలేము. మాయావశమున దేహభావానికి లోబడియే మనలను మనం భారతీయులుగానో, అమెరికా వాసులుగానో, లేక బ్రాహ్మణులుగానో, హిందువులుగానో, మహమ్మదీయులుగానో భావించుచుందరు. ఈ విధముగా త్రిగుణములచే బంధితులమైనచో మనము ఆ గుణముల వెనకనున్న భగవానుని మరుతుము. కనుకనే త్రిగుణములచే మోహము నొందిన జీవులు భౌతిక నేపథ్యం వెనక నున్నది తానే ఎనచ్చు ఎరగజాలుకున్నారని శ్రీకృష్ణ భగవానుడు పలుకుచున్నాడు. మానవులు, దేవతలు, జంతువులాదిగా గల అనేక రకముల జీవుల ప్రకృతి ప్రభావం చేతనే నిర్గుణుడైన శ్రీకృష్ణ భగవానుని మరిచి ఉన్నారు. రజస్తమో గుణముల యందున్న వారే కాక సత్వగుణం నందున్నవారు కూడా పరతత్వం యొక్క నిరాకార బ్రహ్మభావమును దాటి ముందుకు పోజాలరు. సౌందర్యము, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, యశస్సు, వైరాగ్యములు సమగ్రముగానున్న శ్రీకృష్ణ భగవానుని దివ్య రూపముచే
భ్రాంతి నొందుదురు. శ్రీకృష్ణ భగవానుని అవగతం చేసుకునుట సత్వగుణం నందున్న వారికి సాధ్యం కాదన్నచో రజోస్తమో గుణములందున్న వారికి ఏమి ఆశ మిగిలి ఉండగలదు. కానీ కృష్ణ భక్తి రసాభావనము ఈ త్రిగుణములకు పరమైనట్టిది. దాని యందు ప్రతిష్ఠితులైనట్టి వారు నిజముగా ముక్త పురుషులు. 7వ అధ్యాయం 14వ శ్లోకం. దైవిహేషా గుణమయే మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతం తరంతి తే. అనువాదం: త్రిగుణాత్మకమైన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాటశక్యం కానిది. కానీ నన్ను శరణుజొచ్చిన వారు దీన్ని సులభముగా దాటగలుగుదురు. భాష్యము: దేవదేవుడైన శ్రీకృష్ణునకు అసంఖ్యాకములైన శక్తులు కలవు. అవన్నీను దివ్యమైనవి. జీవులు అతని శక్తిలో భాగములై కారణముగా దివ్యులైనను మాయాశక్తి సంపర్కముచే వారి ఆది అయిన ఉన్నత శక్తి కప్పబడి ఉండును. ఆ విధముగా మాయాశక్తిచే కప్పబడినప్పుడు ఎవరును దాన్ని ప్రభావం నుండి తప్పించుకొనలేరు. పూర్వమే తెలపబడినట్లు భౌతికములు ఆధ్యాత్మికములు ఆగు ప్రకృతులు శ్రీకృష్ణ భగవానుని నుండి ఉత్పన్నమగుచున్నందున నిత్యములై ఉన్నవి. జీవులు భగవాను నిత్యమైన ఉన్నత ప్రకృతికి చెందినవారు. కానీ గౌణ ప్రకృతి సంపర్కం వలన భౌతిక పదార్థ సంపర్కం వారి మోహం సైతం నిత్యమగుచున్నది. కనుకనే బద్ధజీవుడు నిత్యబద్ధుడు అని పిలువబడుచున్నాడు. ఏ సమయమున అతడు బద్ధుడైనాడన్న చరిత్రను కనుగొనట ఎవరికి సాధ్యం కాదు. కనుకనే భౌతిక ప్రకృతి గౌణ శక్తి అయినను ప్రకృతి బంధం నుండి జీవుని ముక్తి అత్యంత కఠినమై ఉన్నది. జీవుడు అతిక్రమింపలేనటువంటి భగవత్ సంకల్పం చేతనే భౌతిక ప్రకృతియు నడుచుటయే అందుకు కారణం. భౌతిక ప్రకృతి గౌణమైనను శ్రీకృష్ణ భగవానునితో సంబంధమును కలిగి అతని సంకల్పం చేతని నడుచుచున్నందున భౌతిక ప్రకృతి విశ్వము యొక్క సృష్టి లయములందు అద్భుతముగా పనిచేయుచుండును. మాయం తు ప్రకృతిం విద్యాన్మయూనం తు మహేశ్వరం. శ్వేతాశ్వతోపనిషత్తు 4:10. మాయ అసత్యం లేదా తాత్కాలికమైనను దాని వెనుక ఘన ఇంద్రియ జాలకుడైన దేవదేవుడు కలడు. అతడే మహేశ్వరుడు మరియు దివ్య నియామకుడు అని వేదములు సైతం ఈ విషయం నిర్ధారించుచున్నవి. గుణము అను దానికి వేరొక అర్థం త్రాడు అనగా బద్ధజీవుడు మోహమనే తాళ్ళతో గట్టిగా బంధింపబడి ఉన్నాడని అవగతం చేసుకునవలెను. చేతులు కాళ్ళు బంధింపబడిన వ్యక్తి తనను తాను బంధవిముక్తునిగా గావించుకొనలేడు. బంధరహితుడైన వాడే అతనికి సహాయం చేయవలసి ఉండును. బంధింపబడి ఉన్నవాడు బంధింపబడిన వానిచే సహాయం నొందలేడు. కనుక రక్షించువాడు ముక్తుడై ఉండవలెను. కనుక కేవలం శ్రీకృష్ణ భగవానుడు లేదా అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక గురువు మాత్రమే బద్ధజీవునికి బంధం నుండి ముక్తిని కూర్చవలదు. అట్టి ఉన్నతమైన సహాయం లేనిదే ఎవరునూ ప్రకృతి బంధం నుండి విడిపడలేరు. అనగా కృష్ణ భక్తి రసాభావనము భక్తి యోగం మనుజునికి బంధం నుండి ముక్తిని పొందుటకు తోడ్పడగలదు. శ్రీకృష్ణ భగవానుడు మాయకు ప్రభు అయినందున జీవుని ముక్తిని చేయమని దాటశక్యం గాని ఆ మాయను ఆదేశించును. సహజముగా తన సంతానమైన జీవునిపై గల పితృవాత్సల్యము మరియు శరణాగతుడైన జీవుని ఎడగల నిర్హేతుక కరుణయే భగవానుడు అట్టి విడుదలను ఆదేశించుటకు కారణమై ఉన్నది. కనుక శ్రీకృష్ణ భగవానుని చరణ కమలములకు శరణం నందుటయే అతి కఠినమైన ప్రకృతి బంధం నుండి ముక్తిని పొందుటకు ఏకైక మార్గమై ఉన్నది. మామేవ అను పదమునకు సైతం విశేష ప్రాధాన్యత కలదు. ఇచ్చట మాం అనగా కృష్ణుడే విష్ణువు అని భావం, కానీ బ్రహ్మ లేదా శివుడని భావం కాదు. బ్రహ్మ రుద్రాదులు ఉన్నతులు మరియు దాదాపు విష్ణు స్థాయికి చెందిన వారైనను మాయాబంధం నుండి జీవునికి ముక్తిని మాత్రం కలిగించలేరు. అట్టి రజస్తమో గుణ అవతారములకు అది సాధ్యం కాదు. వేరు మాటలలో బ్రహ్మ రుద్రాదులు సైతం మాయా ప్రభావమునకు లోబడి ఉండువారే. కేవలం విష్ణువే మాయకు ప్రభువు కావున అతడే బద్ధజీవుని బంధం నుండి విడివింపగలడు. శ్రీకృష్ణుని అవగాహన చేసుకున్నట ద్వారానే ముక్తి లభింపగలదు. తమేవ విదిత్వా అని శ్వేతాశ్వతోపనిషత్తు 3:8 సైతం దీన్ని నిర్ధారించుచున్నది. ముక్తి కేవలం విష్ణు కరుణ చేతనే లభించునని శివుడు సైతం ధృవీకరించును. ముక్తి ప్రదాత సర్వేషాం విష్ణు రేవన సంశయ. సర్వలకు ముక్తి ప్రదాత విష్ణువే ఎన్నిట్లో ఎట్టి సందేహం లేదు అని పరమశివుడు పలికెను. 7వ అధ్యాయం 15వ శ్లోకం.
నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమా మాయయా ప్రహృత జ్ఞాన ఆసురం భావమాశ్రిత. అనువాదం: దుష్టులైన మూఢులు, నరాధములు, మాయచే జ్ఞానం హరింపబడిన వారు, దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావమును కలిగిండువారు నా శరణం నొందరు. భాష్యము: దేవదేవుడైన శ్రీకృష్ణుని చరణ కమలములకు కేవలం శరణం నొందుట ద్వారా మనుజుడు అతి కఠినమైన ప్రకృతి నియమములను దాటగలడని భగవద్గీత యందు తెలుపబడినది. అట్టి ఎడ విద్యావంతులైన తాత్వికులు, శాస్త్రజ్ఞులు, వ్యాపారస్తులు, పాలకులు, సామాన్య జనులు, నేతలు పలువురు ఎందులకు సర్వశక్తి సంపన్నుడైన శ్రీకృష్ణ భగవానుని చరణ కమలములకు శరణుజొచ్చురనేది ప్రశ్న ఇచ్చట ఉదయించును. మానవులకు మార్గదర్శకులైన వారు పలు రీతులలో గొప్ప ప్రణాళికలు మరియు పట్టుదలతో ముక్తిని, ప్రకృతి నియమముల నుండి విడుదల పడుటకై పలు సంవత్సరములు లేదా జన్మలు యత్నింతురు. కానీ దేవదేవుడైన శ్రీకృష్ణుని చరణ కమలములకు కేవలం శరణం నందుట ద్వారా ముక్తి సాధ్యమగుచున్నప్పుడు మేధావులు మరియు కష్టించువారును అగు నాయకులు ఎందులకై ఈ సులభ విధానం ఎన్నుకొనుట లేదు? ఈ ప్రశ్నకు భగవద్గీత స్పష్టంగా సమాధానం వసుకుచున్నది. మానవులకు వాస్తవముగా మార్గదర్శకులైన బ్రహ్మ, శివుడు, కపిలుడు, సనకాది ఋషులు, మనువు, వ్యాసుడు, దేవలుడు, అశితుడు, జనకుడు, ప్రహ్లాదుడు, పలిమహారాజు, తదనంతరం వారైన మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, శ్రీ చైతన్య మహాప్రభు మరియు శ్రద్ధను కలిగినటువంటి తాత్వికులు, ప్రజానేతలు, విద్యాబోధకులు, శాస్త్రజ్ఞుల వంటి వారు సర్వశక్తి సమన్వితుడు మరియు ప్రామాణికుడును అగు శ్రీకృష్ణ భగవానుని చరణ కమలములకు శరణం నొందియే ఉన్నారు. కేవలం నిజమైన తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, బోధకులు, నేతలు కానివారు మాత్రమే విషయాభిలాషులై తమను తాము గొప్పగా ప్రదర్శించుకొనుచు ఆ భగవాను ప్రణాళికను కానీ మార్గమును కానీ అంగీకరించుట లేదు. వారు భగవానుని గూర్చిన అవగాహన ఏమీనూ లేక కేవలం లోక వ్యవహార ప్రణాళికలను మాత్రం పలు చేయొచ్చు భౌతిక స్థితికి సంబంధించిన సమస్యలను పరిష్కరించుకున్నటకు బదులు వాటిని మరింత వృద్ధి చేసుకొందరు. భౌతిక ప్రకృతి శక్తివంతమైనందున అది సర్వదా అట్టి నాస్తికుల అప్రమాణిక ప్రణాళికలను నిరోధించి వారి యోచనా సంగముల జ్ఞానమును భంగపరచుచుండును. నాస్తికులైనటి యోజనాకర్తలు ఇచ్చట దుష్కృతిన చెడు కార్యములు ఆచరించువారుగా అని వర్ణింపబడినారు. కృతి అనగా గణనీయమైన కార్యము చేసిన వాడని భావము. దుష్టమైనది కానీ మంచిదైనది కానీ ఏదేని ఒక ఘనకార్యమును నిర్వహించుటకు గొప్ప బుద్ధి అవసరమై ఉన్నది. కనుక నాస్తిక యోజనకర్తలు సైతం కొన్ని మార్లు తెలివిగలవారు మరియు బుద్ధి కుశలత గలవారుగా కనపడుచుందురు. కానీ వారి అట్టి నాస్తిక బుద్ధి భగవానుని విధానమునకు వ్యతిరేకముగా ఉపయోగించబడుట వలన వారు దుష్కృతిన అని పిలువబడుదురు. అట్టి నాస్తికులు బుద్ధి మరియు ప్రయత్నములు చెడు మార్గమును పట్టియుండునని ఈ పదం సూచించును. భౌతిక శక్తి సంపూర్ణముగా శ్రీకృష్ణ భగవాను ఆధీనములో వర్తించునని భగవద్గీత యందు స్పష్టంగా తెలుపబడినది. దానికెన్నడను స్వతంత్ర అధికారము లేదా వస్తువునకు అనుగుణముగా దాని ఛాయాచరించే రీతి అది పనిచేయుచుండును. అయినప్పటికీ అది అతిశక్తివంతమై ఉండును. కానీ భక్తి లేని కారణముగా నాస్తికుడు ఆ భౌతిక ప్రకృతి వర్తించే విధానమును గాని భగవానుని సంకల్పమును గాని ఎరగజాలకుండును. శాస్త్రజ్ఞులు, తత్వవేత్తలు, నేతలు, బోధకులని లౌకికముగా గొప్ప పేరు పొందినను హిరణ్యకశిపుడు మరియు రావణుల యోచనలన్నీయును రూపుమాపినట్లు మాయ మరియు రజోస్తమ గుణముల కారణముగా నాస్తికుడైనట్టి వాని ప్రణాళికలన్నీయును భంగపడును. ఈ క్రింద వివరింపబడినట్లు ఇట్టి దుష్కృతిన అనువారు 4 విధములుగా నుందురు. 1. జంతువుల వలె కష్టించు అజ్ఞాన పూర్ణులై ఉండేటి వారే మూఢులు అనబడుదురు. వారు తమ శ్రమ ఫలమును తామే అనుభవింపగోరుదురు. దానిని వారు భగవానునితో పంచుకొనగోరరు. అతి కష్టకార్యములను చేయు జంతువునకు ఉదాహరణము గార్ధాభము. యజమాని దానిచే కష్టమైన పనులు చేయించుచుండును. అది యజమాని చెప్పినట్లు రెయ్యింబవులు పనిచేయుచు వాస్తవమునకు తాను ఎవరి కొరకు పనిచేయుచున్నదో తెలియకుండును. మూర్ఖమైన ఆ గార్ధాభము అంటే గాడిద గడ్డితో కడుపు నింపుకొనుట, యజమాని వచ్చి కొట్టునేమోనన్న భయముతో నిద్రించుట, ఆడుగాడిదతో తన్నులు తినుచున్నను కామదాహమును తీర్చుకొనుటకు యత్నించుట ఎంది నిమగ్నమై ఉండి
కొన్ని మార్లు ఇతరులకు శబ్దభంగకరమగునట్లు గీతములు ఆలపించుచుండును. వాస్తవమునకు తానెవరి కొరకు పనిచేయవలెనో ఎరగలేనటువంటి కామ్యకర్మరతుని పరిస్థితియు ఇట్టిదియే. అతడు కర్మము యజ్ఞము కొరకే ననడి జ్ఞానమును కలిగి ఉండడు. తాము సృష్టించుకున్న పనుల భారమును పూర్తి చేయుటకై రెయ్యంబౌలు కష్టించువారు జీవుని అమృతతత్వమును గూర్చి వినుటకు తమకు సమయం లేదని పలుకుదురు. అట్టి మూడులకు నశ్వరములైన విషయ లాభములే జీవిత సర్వస్వము. తమ శ్రమ ఫలములో అతి కొద్ది శాతమునే అనుభవింపగలిగినను వాటి కొరకే అట్టివారు తమ జీవితమును అర్పింతురు. లౌకిక లాభము కొరకై వారు కొన్ని మార్లు రెయ్యంబౌలు నిద్ర లేకుండా గడుపుదురు. అజీర్తి లేదా కడుపులో వ్రణములు కలిగి ఆహారం తినలేకున్నను వారు సంతృప్తియే చెందిందురు. కేవలం మిథ్య యజమానుల లాభం కొరకై వారు రెయ్యంబౌలు పనిలో తీవ్రముగా నిమగ్నులై ఉందురు. నిజ యజమాని అయిన శ్రీకృష్ణ భగవానుని మరిచి అట్టివారు తమ విలువైన కాలమును ధన పరాయణుల సేవ ఎందే వ్యర్థం చేయుదురు. దురదృష్ట కారణముగా వారు యజమానుల కందరకు యజమాని అయిన శ్రీకృష్ణ భగవానునికి శరణం నొందుట గాని ఆ దేవదేవుని గూర్చి భక్తుల నుండి శ్రవణం చేయుటకు కాలమును వినియోగించుట గాని చేయరు. మలమును భక్షించు శూకారము నెయ్యి చక్కెరలతో చేసిన పిండి వంటలను భుజింపవాలని కోరినట్లు క్షణభంగురమైన భౌతిక జగమునందలి భోగ విషయములను గూర్చి అలసట లేకుండా వినగలిగిన మూఢుడైన కామ్యకర్మరతుడు జగమును నడిపించు శ్రీకృష్ణ భగవానుని గూర్చి వినుటకు సమయమును కలిగి ఉండడు. రెండవది, దుష్కృతులలో రెండవ తరగతి వారు నరాధములు అని పిలువబడుదురు. నరుడనగా మానవుడు మరియు అధముడనగా నీచుడైన వాడు అని భావం. 84 లక్షల జీవరాశులలో మానవ జాతులు 4 లక్షల రకములు. వీనిలోని బహుమానవ జాతులు అనాగరికములై ఉన్నవి. సాంఘిక, రాజకీయ, ఆధ్యాత్మిక జీవన నియమములను కలిగి ఉన్న మానవులే నాగరిక మనుజులు. సాంఘికముగా మరియు రాజకీయముగా వృద్ధి నొందినను ధర్మ జీవన విధానం కలిగి ఉండని వారు నరాధములుగా భావింపబడుదురు. ధర్మ నియమముల పాలనము యొక్క ఉద్దేశము పరతత్వమును గూర్చియు ఆ భగవానునితో మనుజునకు గల సంబంధమును గూర్చియు తెలియటే కనుక భగవద్రహితమైన ధర్మము ఎన్నడను ధర్మం కానేరదు. తన కన్నను అధికుడెవడను లేడనియు మరియు తానే పరమ సత్యమనియు శ్రీకృష్ణుడు భగవద్గీత యందు తెలిపి ఉన్నాడు. అట్టి సర్వశక్తిమంతుడను మరియు పరమ సత్యమును అగు శ్రీకృష్ణునితో గల నిత్య సంబంధమును పునరుద్ధరించుటకై నాగరిక మానవ జన్మ ఉద్దేశింపబడి ఉన్నదని ఈ చక్కని అవకాశం వృతాపరుచుకొనిన వాడు నరాధమునిగా వర్గీకరింపబడినాడు. శిశువు గర్భమునందున్నప్పుడు అత్యంత అసౌకర్యముగా నుండి పరిస్థితి ముక్తికై మొరలేడి బయటపడినంతనే అతని నొక్కనిని అర్చించునని భగవానుని ప్రార్థించునని శాస్త్రముల ద్వారా మనకు సమాచారం లభించుచున్నది. జీవుడు శ్రీకృష్ణ భగవానునితో నిత్య సంబంధమును కలిగి ఉన్నందున కష్టం ప్రాప్తించినప్పుడు ఆ విధముగా పరమ పురుషుని ప్రార్థించుట సహజ విషయమే. కానీ గర్భము నుండి బయటపడినంతని తన జన్మ దుఃఖములను మరియు తనను రక్షించువాని సైతము శిశువు మాయా ప్రభావమున మరిచిపోవును. కనుకనే నిద్రాణమై ఉన్న భగవత్ చైతన్యమును పిల్లల యందు జాగృతం చేయుట వారి పోషకుల బాధ్యత ఉన్నది. ధర్మ జీవనమునకు మార్గదర్శకమైన మనుస్మృతిలో తెలుపబడిన దశవిధ సంస్కార కర్మలు వర్ణాశ్రమ విధానమున భగవత్ చైతన్యమును జాగృతం చేయుట కొరకే ఉద్దేశింపబడినవి. కానీ ఏ విధానం కూడా ఖచ్చితముగా ప్రపంచములు ఎచ్చటను అవలంబింపబడకున్నందున ప్రస్తుత జనాభాలో 99.9% జనులు నరాధములై ఉన్నారు. జనాభా సర్వము నరాధములైనప్పుడు సహజముగా వారి నామమాత్ర విద్యా జ్ఞానములు సర్వశక్తివంతమైన ప్రకృతిచే శూన్యమును కావించబడును. భగవద్గీత ప్రమాణము ప్రకారము బ్రాహ్మణుని శునకమును, గోవును, ఏనుగును, చండాలుని సమముగా వీక్షించువాడే పండితుడు. అది నిజమైన భక్తుని దృష్టి అయ్యుండును. దివ్య గురవతారమైన శ్రీ నిత్యానంద ప్రభు నరాధములైన జగాయి మదాయులనేది ఇరువురిని ఉద్ధరించి ఏ విధముగా నిజమైన భక్తుడు నరాధములపై కరుణను వర్షించును ప్రదర్శించును
ప్రదర్శించును. అనగా దేవదేవునిచే నిరసింపబడిన నరాధముడు కేవలం భక్తుని కరుణ చేతనే తిరిగి తన ఆధ్యాత్మిక చైతన్యమును పునరుద్ధరించుకొనగలడు. శ్రీ చైతన్య మహాప్రభు భాగవత ధర్మమును భక్తుల కార్యక్రమములు ప్రచారం చేయుచు జనులు తప్పక శ్రీకృష్ణ భగవాని కథను శ్రవణం చేయవలనని ఉపదేశించిరి. ఆ ఉపదేశ సారమే ఈ భగవద్గీత. నమ్రతాపూర్వకమైన ఈ శ్రవణ విధానము ద్వారానే నరాధములు ఉద్ధరింపబడుతురు. కానీ దురదృష్టవశాత్తు వారి సందేశమును శ్రవణం చేయుటకు నిరాకరించరు. ఇక ఆ దేవదేవునికి శరణం నొందుటను గూర్చి పలుకునిదేమున్నది అనగా నరాధములైన వారు మానవ జీవిత ముఖ్య ధర్మమును సంపూర్ణముగా ఉపేక్ష చేయుదురు. మూడవది, దుష్కృతులలో తర్వాతి తరగతి వారు మాయా ప్రభుత జ్ఞానులు అనగా మాయా శక్తి ప్రభావం చేత జ్ఞానము అపహరింపబడిన వారని భావము. వారు సాధారణముగా గొప్ప తత్వవేత్తలుగా, కవులుగా, విద్యావంతులుగా, శాస్త్రజ్ఞులుగా పేరొందిన వారైనను మాయచి తప్పుదారి పట్టిన వారై ఇందురు. తత్కారణముగా వారు శ్రీకృష్ణ భగవానుని ఎడ అవిధేయులై ఇందురు. ప్రస్తుత పరిస్థితులలో ఈ మాయా ప్రభుత్వ జ్ఞానుల సంఖ్య అధికముగానున్నది. గీతా జ్ఞాన పండితుల ఎందును ఇట్టి వారి పెక్కురుగలరు. గీత ఎందు శ్రీకృష్ణుడే దేవుడని సరళమును మరియు సుస్పష్టము అగు భాషలో తెలుపబడినది. అతనికి సములు గాని అధికులు గాని లేరు. మానవులకు ఆది పిత అయిన బ్రహ్మదేవుని జనకునిగా అతడు పేర్కొనబడినాడు. నిజమునకు అతడు బ్రహ్మదేవునికే గాక సమస్త జీవులకు తండ్రి అని చెప్పదగినవాడు. నిరాకార బ్రహ్మమునకు మరియు పరమాత్మకు అతడే మూలమై ఉన్నాడు. సర్వజీవుల యందున్న పరమాత్ముడు అతని ప్రధానాంశమే. సమస్తమునకు అతడే మూలమై ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరూ అతని చరణ కమలములకు శరణం నొందవలసి ఉన్నది. ఇటువంటి స్పష్టమైన వివరణములు ఉన్నప్పటికీ మాయ చేత కప్పబడిన జ్ఞానులు శ్రీకృష్ణ భగవాను నిరీక్షించి అతని సాధారణ మానవునిగా భావించరు. నిత్యమును మరియు దివ్యమును అయిన భగవానుని రూపము అనుసరించి మానవ రూపం రూపొందినదని వారు ఎరగజాలరు. మాయా ప్రభుత్వ జ్ఞానులకు వారి అప్రమాణిక గీతా భాష్యములు పరంపరానుగతమైన భాష్యములకు భిన్నములై ఆధ్యాత్మిక అవగాహన మార్గమున కేవలం అవరోధములు మాత్రమే కాగలవు. అటువంటి మోహితులైన భాష్యకారులు తాము శ్రీకృష్ణ భగవానుని చరణ కమలములకు శరణం నొందుట గాని ఆ దేవదేవుని శరణం నొందమని ఇతరులకు బోధించుట గాని చేయరు. నాలుగవది, దుష్కృతులలో చివరి తరగతి వారు ఆసురం భావమాశ్రిత అనగా అసుర స్వభావం కలిగిన వారని భావము. అట్టివారు బాహటముగా నాస్తికత్వమును ప్రదర్శించరు. వారిలో కొందరు భగవానుడు ఈ భౌతిక జగమును అవతరించడని పలుకుచుందరు. కానీ అది ఎందుకనేది విషయమును మాత్రం వారు సరైన వివరణ నొసగలేరు. ఇంకొందరు గీతలు చెప్పిన దానికి విరుద్ధముగా శ్రీకృష్ణ భగవానుడు నిరాకార బ్రహ్మమునకు ఆధీనుడని వర్ణింతురు. దేవుడైన శ్రీకృష్ణుని ఎడ ద్వేషమును కలిగి ఉండి అట్టి దానవ స్వభావం గలవాడు తనకు తోచిన రీతిగా పలు అవతారములను సృష్టించుచుండును. భగవానుని నిందించుటయే జీవిత సిద్ధాంతముగా కలిగిన అట్టి అసుర స్వభావులు ఎన్నటికీ శ్రీకృష్ణ భగవానుని చరణ పద్మాశ్రయమును పొందలేరు. దక్షిణ భారతదేశమున ఆలవందర్గా ప్రసిద్ధి నొందిన శ్రీ యమునాచార్యులు ఈ విధముగా పలికిరి: హే ప్రభు, నీవు అసాధారణ గుణములను, లక్షణములను, కర్మలను కలిగినను సత్వగుణ పూర్ణమైన శాస్త్రములు నీ మహత్యం నిర్ధారించి ఉన్నను. ఆధ్యాత్మిక జ్ఞాన నిష్ణాతులు మరియు దైవ గుణములు కలిగి ఉన్న సుప్రసిద్ధ మహానుభావులు నిన్ను గుర్తించి ప్రశంసించి ఉన్నను. నాస్తిక భావములు కలిగి ఉన్నవారు నిన్ను తెలుసుకొనలేరు. కనుకనే శాస్త్ర ఉపదేశములు మరియు ప్రామాణిక ఉపదేశములు ఉన్నప్పటికీ పైన తెలుపబడిన మూడులు నరాధములు, మాయా ప్రభుత్వ జ్ఞానులు, దానవ ప్రవృత్తి గలవారు దేవదేవుడైన శ్రీకృష్ణుని చరణ కమలములకు ఎన్నడూను శరణం నొందరు. 7వ అధ్యాయం 16వ శ్లోకం. చతుర్విధా భజంతే మాం జనాషు కృతినోర్జున ఆర్తో జిష్ణాసురార్థార్థి జ్ఞాని చ భరతర్షభ. అనువాదం: ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసువు, పరతత్వ జ్ఞానము అన్వేషించువాడు అనేది 4 రకముల పుణ్యాత్ములు నాకు భక్తియుక్త సేవ నరింతురు. భాష్యము: దుష్కృతులకు భిన్నముగా శాస్త్రములందు తెలుపబడిన నియమములకు కట్టుబడి వర్తించు ఇట్టివారు సుకృతిన అనబడుదురు. అనగా
వారు శాస్త్రములందరి సాంఘిక మరియు నైతిక నియమములను పాటించుచు దాదాపు శ్రీకృష్ణ భగవానుని ఎడ భక్తిని కలిగి ఉందరు. అటువంటి వారిలో అర్థార్థులు, జిజ్ఞాసువులు, పరతత్వ జ్ఞానం కొరకై అన్వేషించువారు అనేది 4 తరగతుల వారు కలరు. ఇట్టివారు వివిధ పరిస్థితులలో భక్తికి సేవను నేర్చుటకు భగవానుని దరిచేరుదురు. తాము చేయు భక్తికి కొంత ప్రతిఫలమును కోరియుండుటచే వాస్తవమునకు వారు శుద్ధ భక్తులు కారు. శుద్ధ భక్తి అన్నది ఆశలకు మరియు భౌతిక లాభాపేక్షకు అతీతమైనట్టుది. అటువంటి శుద్ధ భక్తుని భక్తిరసామత సింధు 1:11 శ్లోకం ఈ విధముగా నిర్వచించినది. అన్నాభిలాషితా శూన్యం జ్ఞాన కర్మాదన్యావృతం అనుకూలేన కృష్ణానుశీలనం భక్తి ఉత్తమ. కామ్య కర్మల ద్వారా కానీ, తాత్విక కల్పనల ద్వారా కానీ, భౌతిక లాభాపేక్ష లేకుండగా అనుకూల్యముగా శ్రీకృష్ణ భగవానునికి ప్రతి ఒక్కరూ దివ్యమైన ప్రేమయుక్త సేవ నొరనింపవలసి ఉన్నది. అది శుద్ధమైన భక్తియుక్త సేవ ఎనబడను. ఈ 4 తెగల మనుజులు భక్తి యోగం నిర్వహించుటకై శ్రీకృష్ణ భగవాను దరిచేరినప్పుడు శుద్ధ భక్తు సంగత్యములు పరిశుద్ధులై వారును శుద్ధ భక్తులు కాగలరు. కానీ దుష్కృతులైన వారి జీవనం స్వార్థపూరితము, క్రమరహితము, ఆధ్యాత్మిక గమ్య శూన్యమై ఉండుట వలన వారికి భక్తిలో నెలకొనుట అతి కష్టం కాగలదు. కానీ అదృష్టవశాత్తు ఒకవేళ వారు శుద్ధ భక్తుని సంగత్యమును పొందినచో వారును శుద్ధ భక్తులు కాగలరు. కామ్య కర్మలతో రతులై ఉండేది వారు ఆర్తి సమయమున శ్రీకృష్ణ భగవాను చేరి భక్తులతో సంగత్యం నెరిపి ఆ ఆర్తి యందు భక్తులుగా మారుదురు. నిరాశ పొందిన వారు సైతం కొన్ని మారు భక్తుల సంగత్యమును పొంది భగవాను గురించి తెలుసుకున్నటకు జిజ్ఞాసులగుదురు. అదే విధముగా శుష్క వేదాంతులు కూడా తమ జ్ఞాన విషయమున విసుగు చెంది భగవతత్వమును గూర్చి వాస్తవముగా తెలుసుకొనగోరి శ్రీకృష్ణ భగవానునికి సేవనొనర్చు సిద్ధమగుదురు. ఆ విధముగా వారు ఆ భగవానుని కరుణ మరియు భక్తుల కరుణచే నిరాకార బ్రహ్మ భావనము, పరమాత్మ భావనలను దాటి సచ్చిదానంద విగ్రహ భావనకు వత్తురు. అనగా ఆర్తులు, జిజ్ఞాసులు, జ్ఞాన సముపార్జన అభిలాషులు, అర్థార్థులు విషయాభిలాషల నుండి ముక్తులై భౌతిక లాభములు ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఏమాత్రం దోహదం కావని సంపూర్ణముగా అవగతం చేసుకున్నప్పుడు శుద్ధ భక్తులు కాగలరు. అటువంటి పరిశుద్ధ స్థితి ప్రాప్తించినంత వరకు భక్తి ఎందు నెలకొని ఉన్నవారు లౌకిక జ్ఞానాన్వేషణ, కామ్య కర్మల వంటి పలు విషయములచే కలుషితమైనట్టి వారే ఎగుదురు. కనుక శుద్ధమైన భక్తియుక్త సేవా స్థితికి వచ్చుటకు పూర్వము మనుజుడు వీనన్నింటినీ ధరింపవలసి ఉండును. 7వ అధ్యాయం 17వ శ్లోకం. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏక భక్తిర్వశిష్యతే ప్రియో హి జ్ఞానినో తీర్థ అహం సచ మమ ప్రియ. అనువాదం: వీరిలో సంపూర్ణ జ్ఞానం కలిగి సదా భక్తియుక్త సేవలో నియుక్తుడై ఉండేవాడు అత్యంత ఉత్తముడు. ఏలైనా నేను అతనికి మిక్కిలి ప్రియుడను మరియు అతడు నాకు మిక్కిలి ప్రియతముడు. భాష్యము: ఆర్తుడు, జిజ్ఞాసు, అర్థార్థి దివ్య జ్ఞానమును సముపార్జించుగోరు జ్ఞాని ఎనువారలు విషయ కోరికల నుండి విడివడినప్పుడు శుద్ధ భక్తులు కాగలరు. వీరిలో పరతత్వ జ్ఞానమును కలిగి సర్వ విషయ కోరికల నుండి ముక్తుడైన వాడు శ్రీకృష్ణ భగవానుని నిజమైన భక్తుడు కాగలరు. ఇటు సుకృతులైన నలుగురిలో సంపూర్ణ జ్ఞానవంతుడై ఉండి అదే సమయమున భక్తియుక్త సేవలో నియుక్తుడై ఉండేవాడు అత్యుత్తముడని శ్రీకృష్ణ భగవానుడు తెలుపుచున్నాడు. జ్ఞానమును అన్వేషించువాడు తనను దేహం కన్నను అన్యునిగా తెలుసుకొని మరింత పురోగతి పొందిన పిదప నిరాకార బ్రహ్మానుభూతిని మరియు పరమాత్మానుభవమును పొందును. అతడు పూర్ణముగా పవిత్రుడైనప్పుడు తన నిజస్థితి శ్రీకృష్ణ భగవాను దాసత్వమేననే విషయమును అవగతం చేసుకొనగలడు. అనగా శుద్ధ భక్తుల సంగత్యంలో జిజ్ఞాసు, ఆర్తుడు, అర్థార్థి, జ్ఞాని అనువారులు క్రమముగా పవిత్రులు కాగలరు. కానీ ప్రయత్న దశలో శ్రీకృష్ణ భగవానుని గూర్చిన జ్ఞానమును కలిగి ఉండి అదే సమయమున సేవను సైతం గూర్చువాడు ఆ భగవానుని మిక్కిలి ప్రియతముడు కాగలరు. భగవానుని దివ్యమగు శుద్ధ జ్ఞానమునందు నెలకొనినవాడు భక్తిచే రక్షితుడై ఉండి భౌతిక కల్మషములచే ఎన్నడను అంటబడకుండాను. 7వ అధ్యాయం 18వ శ్లోకం. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానిత్వాత్మేవ మే మతం ఆసిత సహితాత్మా మేమేవానుత్తమం గతిం. అనువాదం:
ఈ భక్తులందరూ నిస్సంశయముగా ఉదాత్తులే అయినను వీరిలో నా జ్ఞానం నందు స్థితులైన వానిని నన్నుగానే నేను భావింతును. నా దివ్యమైన సేవ యందు నియుక్తులైనందున అతడు అత్యుత్తమ మరియు పరమగతి అయిన నన్ను తప్పక పొందగలడు. భాష్యము: జ్ఞానం నందు పూర్ణత్వము లేని భక్తులు శ్రీకృష్ణ భగవానునికి ప్రియులు కాజాలని ఎవరును ఎన్నడను భావింపరాదు. భక్తులందరూ ఉదాత్తులే అని భగవానుడు పలుకుచున్నాడు. ఏ ప్రయోజనం కోరకైనను భగవానుని దరిచేరువారులు మహాత్ములని పిలువబడుటయే అందుకు కారణం. తామునరించు భక్తికి ప్రతిఫలముగా ఏదేని లాభమును కోరు భక్తులను సైతం భగవానుడు ఆమోదించును. వారి భక్తి ఎందు ప్రేమ భావ వినిమయము ఉన్నటయే అందుకు కారణము. ఆ ప్రేమలోనే వారు భగవానుని కొంత విషయ లాభమును కోరి అది ప్రాప్తించిన పిమ్మట తృప్తి చెంది మరింతగా భక్తిలో పురోగతి నందుదురు. కానీ జ్ఞానపూర్ణుడైన భక్తుడు కేవలం భక్తి ప్రేమలతో శ్రీకృష్ణ భగవాను సేవించటే ఏకైక ప్రయోజనముగా భావించినందున ఆ భగవానునికి అత్యంత ప్రియుడగును. అట్టివాడు భగవానుని తలుచకుండా లేదా అతన్ని సేవించకుండా క్షణకాలం జీవింపలేడు. అదే విధముగా భగవానుడు సైతం అట్టి భక్తుని ఎడ మిగుల ప్రియుడై ఉండి అతని నుండి దూరుడు కాకున్నను. శ్రీమద్ భాగవతము 9వ స్కందం 4వ అధ్యాయం 68వ శ్లోకం నందు భగవానుడు ఇట్లు పలికెను: సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహం మదినెత్తేన జ్ఞానాంతి నాహం తేభ్యో మనాగపి. భక్తులు సదా నా హృదయమునందు నిలిచియుందురు మరియు నేనును సదా భక్తుల హృదయమునందు వశింతును. వారు నన్ను తప్ప అన్యమును ఎరగరు మరియు నేనును వారిని ఎన్నడూను మరవను. నాకు వారికి నడమ ఒక సన్నిహిత సంబంధం కలదు. అట్టి జ్ఞానపూర్ణులైన శుద్ధ భక్తులు ఆధ్యాత్మికతకు ఎన్నడూను దూరం కానందునే నాకు అత్యంత ప్రియులై ఉన్నారు. 7వ అధ్యాయం 12వ శ్లోకం 7వ అధ్యాయం 19వ శ్లోకం: బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదర్లభ. అనువాదం: జ్ఞానవంతుడైన వాడు బహు జన్మమృత్యువుల పిదప నన్నే సర్వ కారణములకు కారునిగాను మరియు సమస్తముగాను తెలుసుకొని నన్ను శరణుజొచ్చును. అట్టి మహాత్ముడు అతి దుర్లభుడు. భాష్యము: భక్తిత సేవ నరించుచు జీవుడు పలు జన్మల పిదప శ్రీకృష్ణ భగవానుడే ఆధ్యాత్మిక అనుభవపు చరమ లక్ష్యమును దివ్యమగు శుద్ధ జ్ఞానమునందు వాస్తవముగా స్థితుడు కాగలడు. ఆధ్యాత్మిక అనుభవపు ఆది యందు మనుజుడు భౌతికత్వ సంపర్కమును తొలగించుకొని యత్నము చేయునప్పుడు కొంత నిరాకార భావము వైపునకు మొగ్గు చూపట జరుగును. కానీ అతడు తన యత్నములో పురోభివృద్ధి నొందినప్పుడు ఆధ్యాత్మిక జీవనమున పెక్కు కర్మలు గలవనియు అవి భక్తియుత సేవా కార్యములనియు అవగతం చేసుకును. ఆ విధముగా అతడు తెలుసుకొని శ్రీకృష్ణ భగవానుని ఎడ ఆకర్షితుడై అతనిని శరణుజొచ్చును. అట్టి సమయముననే మనుజుడు శ్రీకృష్ణ భగవానుని కరుణయే సర్వస్వమనియు అతడే సర్వ కారణమనియు విశ్వం అతని నుండి స్వతంత్రమై ఇండుననియు అవగాహన చేసుకును. ఈ జగత్తు ఆధ్యాత్మిక వైవిధ్యము యొక్క వికృత ప్రతిబింబమనియు మరియు ప్రతిదియు దేవదేవుడైన శ్రీకృష్ణునితో ఒక సంబంధము కలిగి ఉన్నదనియు అంతటా అతడు తెలియగలుగును. ఆ విధముగా అతడు ప్రతి దానిని వాసుదేవ పరముగా లేదా కృష్ణ పరముగా గాంచును. అట్టి విశ్వాత్మగు వాసుదేవ దృష్టి శ్రీకృష్ణ భగవానుని శరణుమందుంటయే ఉత్తమోత్తమ గమ్యమనేది భావనకు చేర్చగలదు. కానీ అట్టి శరణాగతులైన మహాత్ములు అతి అరుదుగా నొందురు. ఈ శ్లోకమందలి భావమును శ్వేతరూపనిషత్తులోని 3వ అధ్యాయం నుండి 14-15 శ్లోకములు చక్కగా ఇట్లు వివరించుచున్నవి. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో ఋత్వాత్యతిష్ట దశాంగులం పురుష ఏవేదం సర్వం ఏద్భూతం యక్షభవ్యం
ఉతామృతత్వ స్వేసానో యదన్నే నాతిరోహతి సవై వాచో నవై వాచో న చాక్షుంచిన శ్రోత్రాన్ని నా మానాంసి తెశక్యతే ప్రాణ ఇది ఏ వక్షతే ప్రాణో హే వైతాని సర్వాణి భవంతి జీవి దేహములో వాక్శక్తి కానీ, దృశ్యశక్తి కానీ, శ్రవణశక్తి కానీ లేదా ఆలోచన శక్తి కానీ ముఖ్యములుగాక వాటికి కారణమైన ప్రాణమే అత్యంత ముఖ్యమై ఉన్నది అని చాందికోపనిషత్తు 5:1-15 శ్లోకం నందు తెలుపబడినది. అదే విధముగా వాసుదేవుడు శ్రీకృష్ణ భగవానుడు సర్వమునకు మూలమై ఉన్నాడు. దేహమునందు వాక్శక్తి, దృశ్యశక్తి, శ్రవణశక్తి, ఆలోచన శక్తి అనున్నవి ఉన్నను అవి ఎన్నేను శ్రీకృష్ణ భగవానునితో సంబంధమును కలిగి ఉండనచో వ్యర్థములే ఎగును. వాసుదేవుడే సర్వవ్యాపి మరియు సమస్తమై ఉన్నందున సంపూర్ణ జ్ఞానముతో భక్తుడు అతనికి శరణం నందును. భగవద్గీత 7:17 శ్లోకం మరియు 11:40 శ్లోకం. 7వ అధ్యాయం 20వ శ్లోకం. కామైసహృత జ్ఞాన ప్రపద్యంతే అన్యదేవత తం తం నియమస్తాయ ప్రకృత్యా నేత స్వయా. అనువాదం. విషయ కోరికలచే జ్ఞానం అపహరింపబడిన వారు ఇతర దేవతలకు శరణం నొంది తమ గుణములను బట్టి ఆయా పూజా విధానములను అనుసరించరు. భాష్యము. సమస్త భౌతిక కల్మషముల నుండి ముక్తులైన వారు శ్రీకృష్ణ భగవానుని శరణు వేడి అతని భక్తియుక్త సేవలో నియుక్తులగుదురు. భౌతిక సంపర్కము సంపూర్ణముగా క్షాళనం కానంత వరకు వారు అభక్తులుగానే పరిగణింపబడుదురు. విషయ కోరికలు కలిగి ఉన్నను శ్రీకృష్ణ భగవానుని శరణుదొచ్చిన వారు బాహ్య ప్రకృతిచే ఆకర్షింపబడిన వారే ఎగుదురు. ఏలైనా వారు సరైన గమ్యమునే దరిచేరి ఉన్నందున క్రమముగా కామము నుండి బయటపడగలరు. శుద్ధ భక్తుడై సర్వ విధములైన కోరికల నుండి ముక్తుడైనను లేదా సర్వ విధములైన విషయ కోరికలు పూర్ణముగా కలిగి ఉన్నను లేదా భౌతిక సంపర్కము నుండి ముక్తిని వాంఛించుచున్నను మనుజుడు సర్వ విధముల వాసుదేవునికి శరణు పొంది అతనిని సేవించవలనని శ్రీమద్ భాగవతము 2వ స్కందం 3వ అధ్యాయం 10వ శ్లోకం నందు ఉపదేశింపబడినది. అకామ సర్వకామోవ మోక్షకామ ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజతే పురుషం పరం. కానీ బుద్ధిహీనులైన మనుజులు ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండాటచే విషయ కోరికల తక్షణ ప్రాప్తి కొరకు ఇతర దేవతల శరణుజొత్తరు. సాధారణముగా అట్టివారు శ్రీకృష్ణుని దరిచేరరు. రజస్తమోగుణ భరితులై ఉన్నందున వారు వివిధ దేవతలను అర్చింతురు. ఆయా పూజా విధి విధానములను అనుసరించుచు వారు సంతృప్తులై ఇందురు. అట్టి దేవతా ఆరాధకులు అల్ప కోరికల ఎందే మగ్నులై ఉండి పరమ గమ్యమును ఎట్లు పొందవలెనో ఎరగకుందురు. కానీ శ్రీకృష్ణ భగవానుని భక్తులు మాత్రము ఆ విధముగా పెడమార్గమును పట్టరు. వేదశాస్త్రమునందు వివిధ ప్రయోజనములకై వివిధ దేవత ఆరాధనము ప్రతిపాదించబడి ఉన్నందున ఉదాహరణకు రోగైన వాడు సూర్యుని పూజించవలెను. కృష్ణ భక్తులు కాని వారు కొన్ని ప్రయోజనములకు భగవానుని కన్నను దేవతలే మేలని భావింతుడు. కానీ శుద్ధ భక్తుడు శ్రీకృష్ణుడి సర్వలకు ప్రభు అని తెలిసియుండును. ఏకలే ఈశ్వర కృష్ణ ఆరసభృత్య. దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఒక్కడే ప్రభువు, ఇతరులందరూ అతని సేవకులు అని చైతన్య చరితామృతం ఆదిలీల 5:142 శ్లోకం నందు తెలుపబడినది. కనుకనే శుద్ధ భక్తుడు ఎన్నడను తన కోరికల పూర్ణం కొరకై దేవతలను ఆశ్రయింపక కేవలం శ్రీకృష్ణ భగవానుని పైనని ఆధారపడి ఉండును. అట్టి శుద్ధ భక్తుడు తనకు భగవానుడు ఒసిగిన దానితో సంతృప్తి చెందియుండును. 7వ అధ్యాయం 21వ శ్లోకం. యో యాం తనుం భక్త శ్రద్ధయాచుతుమిచ్చతి తస్యా చలం శ్రద్ధాం తామేవ విదధ్యామ్యహం. అనువాదం. నేను ప్రతి వారి హృదయమునందు పరమాత్మ రూపణ నిలిచియుందును. ఎవరేని ఒక దేవతను పూజింపగోరినంతనే నేను అతని శ్రద్ధను స్థిరం చేసి
ఆ దేవతకు అతడు భక్తుడగినట్లు చేయుదును. భాష్యము: భగవానుడు సర్వజీవులకు స్వతంత్రత నొసియున్నాడు కనుకనే మనుజుడు విషయ భోగమును వాంఛించి దానిని దేవతల నుండి పొందగోరినచో సర్వల హృదయాంతరవర్తి రూపున ఆ భగవానుడు వారి భావములు అవగాహన చేసుకొని వారు కోరినట్లు చేసుకునుట అవకాశం కల్పించును. సర్వజీవులకు దివ్య జనకునిగా అతడు వారి స్వాతంత్ర్యముతో జోక్యమును కల్పించుకొనక వారు తమ కోరికలు తీర్చుకొనుటకు అవకాశం కల్పించును. సర్వశక్తి సమర్థుడైన భగవానుడు జీవులకు విషయ జగమునందు అనుభవించుటకు అవకాశం నొసిగి మాయాశక్తి వలలో తగులుకున్నట్లు ఏం చేయవలనని కొందరు ప్రశ్నించవచ్చును. శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ రూపున అట్టి అవకాశములు మరియు సౌకర్యములు కల్పించినచో జీవుల స్వాతంత్ర్యమును పదమునకు అర్థమే ఉండుదనుట ఆ ప్రశ్నకు సమాధానం. కనుకని అతడు సర్వజీవులకు సంపూర్ణ స్వాతంత్ర్యమును వారు కోరినట్లుగా ఒదుగుచున్నాడు. కానీ సర్వధర్మములను విడిచి తాను నొక్కననే శరణు పొందవలే నన్నది అతని చరమ ఉపదేశం. అది మనకు గీతా జ్ఞానపు అంత్యమున దర్శనమిచ్చును. అట్టి ఉపదేశ పాలనము మనుజుని ఆనంద భాగుని చేయగలదు. జీవులు మరియు దేవతలు ఇరువురును శ్రీకృష్ణ భగవాను ఆధీనమున ఉండువారు. తత్కారణమున జీవుడు తన కోరిక అనుసరించి ఏదేని దేవతను పూజింపజాలడు. అదే విధముగా దేవుని అనుమతి లేనిదే దేవతలు సైతం ఇట్టి వరములు నొసగజాలరు. సాధారణముగా చెప్పబడినట్లు భగవానుని ఆజ్ఞ లేనిది గడ్డిపోచ కూడా కదలదు. సామాన్యముగా జగమునందు ఆర్తులైన వారు వేదములు ఉపదేశించిన రీతి వివిధ దేవతలు దరిచేరెదరు. అనగా ఏదేని వరమును వాంఛించువాడు ఆయా దేవతలను పూజించుచుండును. రోగగ్రస్తుడు సూర్యుని పూజింపవలననియు, విద్యను కోరువాడు సరస్వతి దేవుని పూజింపవలననియు, అందమైన భార్యను కోరువాడు శివపత్ని అయిన ఉమాదేవిని పూజింపవలననియు, వివిధ గుణములకు సంబంధించిన వివిధ దేవతార్చనపు ఉపదేశములు శాస్త్రములందు కలవు. ఏదేని ఒక భౌతిక సౌఖ్యమును అభిలషించినప్పుడు ఆ వరమును ప్రత్యేక దేవత ద్వారా కోరికను భగవానుడే వాని యందు కలిగింపజేయును. తద్వారా జీవుడు ఆ వరమును బడియుచుండును. ఏదేని ప్రత్యేక దేవత ఎడ జీవునకు ప్రత్యేక భక్తి తత్పరతను సైతం భగవానుడే ఏర్పరచుచుండును. దేవతలు జీవుల యందు అటువంటి సన్నిహిత తత్వమును ఉద్దీపితం చేయజాలరు. కానీ సర్వజీవ హృదయాంతరవర్తి అయిన పరమాత్ముడును లేదా ఆదిదేవుడును అయినందున శ్రీకృష్ణుడే దేవతలను పూజించుటకు వలసిన ప్రేరణను మానవునికి వసుగును. వాస్తవమునకు దేవతలందరూ దేవుని విశ్వరూపమందలి వివిధ భాగములు. తత్కారణమున వారికి ఎట్టి స్వాతంత్ర్యమును లేదు. దేవదేవుడు పరమాత్మ రూపణ దేవతల హృదయమందును నిలిచియుండి వారి ద్వారా జీవుల కోరికలను పూర్ణం చేయు ఏర్పాట్లను చేయుచుండును. దేవతలు మరియు జీవులు ఇరువురును భగవానుని ఆధీనముననే ఉండువారు కనుక ఎవడును ఎన్నడూను స్వతంత్రులు కాజాలరు అని వేద వాజ్మయమునందు తెలుపబడినది. 7వ అధ్యాయం 22వ శ్లోకం. సతయా శ్రద్ధయా యుక్త సస్యరాధనమిహతే లభతే చ తథా కామాన్ హైవ హితాన్. అనువాదం: అట్టి శ్రద్ధను పొందినవాడై మనుజుడు ఏదేని ఒక దేవత ఆరాధన చేపట్టి తద్వారా తన కోరికలను ఈడేర్చుకొనును. కానీ వాస్తవమునకు ఆ వరములన్నీయును నా చేతనే వసగబడుచున్నవి. భాష్యము: శ్రీకృష్ణ భగవానుని అనుజ్ఞ లేనిదే దేవతలు తమ భక్తులకు ఎట్టి వరములను వసగలేరు. సర్వము శ్రీకృష్ణ భగవాను చెందినదే ఎన్న విషయమును జీవులు మరిచినను దేవతలు మాత్రం మరవరు. అనగా దేవతార్చనము మరియు తద్వారా ఇష్టసిద్ధి అనేవి దేవతల వలన గాక ఆ భగవానుని ఏర్పాటు వలననే జరుగుచున్నను. అల్పజ్ఞుడైన జీవుడు
ఈ విషయము నెరగలేడు. కనుకనే మూర్ఖముగా అతడు కొద్దిపాటి లాభమునకై దేవతలను ఆశ్రయించును. కానీ శుద్ధ భక్తుడు మాత్రము ఏదేని కావలసి వచ్చినప్పుడు ఆ భగవానుని ప్రార్థించును. అయినను ఆ విధముగా భౌతిక లాభమును అర్థించుట శుద్ధ భక్తుని లక్షణం కాదు. సాధారణముగా జీవుడు తన కామమును పూర్ణం చేసుకున్నట యందు ఆతురతను కలిగి ఉండును. కనుక దేవతల ఆశ్రయించును. జీవుడు తనకు తగినటువంటి దానిని కోరగా భగవానుడు అట్టి కోరికను తీర్చినప్పుడు ఆ విధముగా జరుగుచున్నను. ఒకవైపు ఆదిదేవుడైన శ్రీకృష్ణుని అర్చించుచు వేరొక వైపు విషయ భోగ వాంఛలు కోరియుండుట, విరుద్ధ కోరికలను కలిగిండుట వంటిదని శ్రీ చైతన్య చరితామృతం తెలుపుచున్నది. కృష్ణునకు వనర్చబడు భక్తియుక్త సేవ మరియు దేవతలకు వనర్చబడు పూజ సమస్థాయిలో ఉన్నటువంటివి కావు. దేవతార్చనము భౌతికము కాగా భగవానుని భక్తియుక్త సేవ సంపూర్ణంగా దివ్యమగుటయే అందులో కారణము. భగవద్ధామును చేరి అభిలషించు జీవునికి విషయ కోరికలన్నవి అవరోధములు వంటివి. కనుకనే అల్పజ్ఞులకు జీవులను వాంఛించు భౌతిక లాభములు శుద్ధ భక్తునికి సాధారణముగా వసగబడవు. తత్కారణముననే అట్టి అల్పజ్ఞులు భగవానుని భక్తియుక్త సేవ యందు నిలుచుటకు బదులు భౌతిక జగమునకు చెందిన దేవతల పూజకి ప్రాధాన్యతనొసగుదురు. 7వ అధ్యాయం 23వ శ్లోకం. అంతవత్తు ఫలం తేషాం తదుపవతల్పమేధశాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అనువాదం: అల్పబుద్ధి కలిగిన మనుజులు దేవతలను పూజింతురు, కానీ వారొసగిడి ఫలములు అల్పములు, తాత్కాలికములై ఉన్నవి. దేవతలను పూజించేవారు దేవతాలోకమును చేరగా నా భక్తులు మాత్రము అంత్యమున నా దివ్యలోకముని చేరుదురు. భాష్యము: ఇతర దేవతలను పూజించేవారు కూడా శ్రీకృష్ణ భగవానుని చేరుదురని భగవద్గీత వ్యాఖ్యాతులు కొందరు పలుకుదురు. కానీ దేవతలను పూజించేవారు ఆ దేవతలు నివసించే లోకమునే చేరుదురని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. అనగా సూర్యుని పూజించేవారు సూర్యలోకం చేరగా చంద్రుని పూజించేవారు చంద్రలోకమును చేరుదురు. అదే విధముగా ఇంద్రుని వంటి దేవతలను పూజించినచో ఆ దేవతలకు సంబంధించిన లోకమును మనుజుడు పొందగలడు. అంతేగాని ఏ దేవతను పూజించినాను చివరకు అందరూ శ్రీకృష్ణ భగవానుని చేరుదన్నది సత్యం కాదు. అట్టి భావన మెచ్చుట ఖండింపబడినది. అనగా దేవతలను పూజించేవారు భౌతిక జగమునందలి ఆయా దేవతల లోకములను చేరగా దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తులు మాత్రము ఆ భగవానుని దివ్యధామముని నేరుగా చేరుచున్నారు. దేవతలు శ్రీకృష్ణ భగవానుని దేహమునందలి వివిధ భాగములే అయినచో ఆ భగవానుని అర్చించుట వలన కలిగేడి ఫలితమే దేవతలను అర్చించుట చేతను కలగవలనను భావన ఇచ్చట ఉదయింపవచ్చును. కానీ దేహమునందు ఏ భాగమునకు ఆహారం అందించవలెనో తెలియని వారిగా పరిగణింపబడినందున దేవతార్చకులు అల్పజ్ఞులై ఉన్నారు. వారిలో మరింత మూఢులైన కొందరు దేహమునకు ఆహారం అందించుటకు పలు మార్గములు ఉన్నవని మూర్ఖముగా పలుకుదురు. కానీ వాస్తవమునకు వారి వాదము యుక్తమైనది కాదు. ఏలైనా ఎవరైనా చెవుల ద్వారా కానీ కన్నుల ద్వారా కానీ దేహమునకు ఆహారమును అందించగలరా? దేవతలు శ్రీకృష్ణుని విశ్వరూపమందలి వివిధ భాగములని వారు ఎరగజాలరు. అంతేగాక అజ్ఞాన కారణముగా వారు ప్రతి దేవతయు భగవానుడనియు లేదా భగవానునితో సముడనియు మూర్ఖముగా భావింతురు. దేవతలేగాక సాధారణ జీవులు సైతం శ్రీకృష్ణుని అంశలై ఉన్నారు. బ్రాహ్మణులు ఆ భగవాను శిరమనియు, క్షత్రియులు అతని భుజములనియు, వైశ్యులు అతని ఉదరమనియు, శూద్రులు అతని పాదములనియు మరియు వారందరూ వివిధములైన ప్రయోజనములను నెరవేర్తురనియు శ్రీమద్ భాగవతమున తెలుపబడినది. తన స్థితితో నిమిత్తం లేకుండా తనను మరియు దేవతలను ఆ భగవాను అంశులుగా తెలుసుకొనగలిగినచో మనుజుని జ్ఞానం పూర్ణం కాగలదు. కానీ ఈ విషయమును అతడు అవగాహన చేసుకునినచో వివిధ దేవతాలోకములను పొందవలసి వచ్చును. భక్తులు మాత్రము అటువంటి గమ్యము నిన్నడను చేరరు. భౌతిక జగమునందలి లోకములు, దేవతలు, వారిని అర్చించువారు సర్వము నశ్వరమే. కనుక దేవతావరములచే కలుగు ఫలితములు సైతం నశ్వరములై ఉన్నవి. కనుకనే దేవతార్చనచే కలుగు ఫలములు నశ్వరమనియు
కేవలం అల్పజ్ఞులైన జీవుల చేతనే అట్టి దేవతాక్షణం వనరించబడువన్ననియు ఈ శ్లోకమున స్పష్టముగా తెలుపబడినది. శుద్ధ భక్తుడు కృష్ణ భక్తి రసాభావనలో శ్రీకృష్ణుని భక్తియుక్త సేవ యందు నియుక్తుడై జ్ఞానపూర్ణమగు నిత్య ఆనంద స్థితిని సాధించును. కనుక అతడు పొందు లాభములు సామాన్య దేవతార్చకుడు పొందువానికి భిన్నములై ఉండును. ఏలయన ఆదిదేవుడైన శ్రీకృష్ణుడు అప్రమేయుడు, అతని ఉపకారము అపరిమితమైనది, అతని కరుణయు పరిమితము లేనిది. కనుకనే అతడు తన శుద్ధ భక్తులపై చూపు కరుణ అపారమై ఉన్నది. 7వ అధ్యాయం 24వ శ్లోకం. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయా పరం భావమజానంతో మామవ్యయం అనుత్తమం. అనువాదం: నన్ను సంపూర్ణముగా ఎరుగని మందబుద్ధులు దేవదేవుడైన నేను శ్రీకృష్ణుడు తొలత నిరాకారుడనై ఉండి ఇప్పుడు ఈ రూపమును దాల్చితనని తలుతురు. అల్పజ్ఞత వలన వారు నాశరహితమును మరియు అత్యుత్తమమును అగు నా దివ్య భావమును ఎరగలేరు. భాష్యము: దేవతలను పూజించువారు అల్పజ్ఞులు లేదా బుద్ధిహీనులని పైన వర్ణింపబడినారు. నిరాకారవాదులు సైతం అదే విధముగా ఇచ్చట వర్ణింపబడేది. దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన స్వీయ రూపమున అర్జునుని ఎదుట సంభాషించుచున్నను నిరాకారవాదులు తమ అజ్ఞాన కారణముగా భగవానుడు రూపరహితులనియు వాదింతురు. శ్రీ రామానుజాచార్యుల పరంపరలోనున్న పరమ భక్తుడైన శ్రీ యమునాచార్యులు ఈ విషయమున ఒక చక్కని శ్లోకమును ఇట్లు రచించియుండిరి. త్వాం శీల రూపచరితై పరమ ప్రకృష్టై సత్వేన సాత్వికతయా ప్రబలైశ్చ శాస్త్రే ప్రఖ్యాత దైవ పరమార్థ విధం మతిచ్చ నైవాశ్వర ప్రకృతయా ప్రభవంతి బోద్ధం. హే ప్రభు, వ్యాసదేవుడు మరియు నారదుడు వంటి భక్తులు నీవు దేవదేవుడు అని ఎరుగున్నారు. వేదవాజ్మయమును అవగాహన చేసుకున్నట ద్వారా నీ గుణములను రూపమును కర్మలను తెలుసుకొని మనుజుడు నిన్ను దేవదేవుడని అవగతం చేసుకొనగలడు. కానీ రజోస్తమ గుణములందున్న దానవులు మరియు అభక్తులు మాత్రము నిన్నెన్నడను ఎరగజాలరు. వారు నిన్ను అవగాహన చేసుకుని జాలకున్నారు. అభక్తులైన వారు వేదాంతమును ఉపనిషత్తులను ఇతర వేదవాజ్మయమును నిపుణతతో చర్చించినను ఆదిదేవుడవైన నిన్ను అవగాహన చేసుకున్నట వారికి సాధ్యం కాదు. స్తోత్రరత్నము 12. కేవలం వేదవాజ్మయమును అధ్యయనం చేయుట ద్వారా శ్రీకృష్ణ భగవానుడు తెలియబడడని బ్రహ్మసంహిత యందు తెలుపబడినది. శ్రీకృష్ణుని గూర్చి తెలియట కేవలం అతని కరుణతోనే సాధ్యం కాగలదు. కనుకనే దేవతలను పూజించువారే బుద్ధిహీనులు కాడనియు కృష్ణ భక్తి రసాభావనం అనున్నది ఏమాత్రం లేక కేవలం వేదాంత చర్చ మరియు వేదవాజ్మయంపై ఊహాకల్పనలు చేయు భక్తిహీనులు సైతం బుద్ధిహీనులే అనియు ఈ శ్లోకము స్పష్టంగా తెలుపబడినది. అట్టి వారికి భగవానుని స్వీయ రూపమున అవగాహన చేసుకున్నట్టు సాధ్యం కాని విషయం. పరతత్వము అన్నది నిరాకారమనడి భావనలోనున్నవారు అబుద్ధులు అని వర్ణింపబడిరి. అనగా వారు పరతత్వపు నిజ రూపము తెలియని వారని భావము. దివ్యానుభవము ఎన్నది నిరాకార బ్రహ్మానుభూతిలో ప్రారంభమై పిదప పరమాత్మానుభూతికి పురోగమించుననియు, కానీ పరతత్వపు చరమానుభవము శ్రీకృష్ణ భగవానుడే అనియు శ్రీమద్ భాగవతమును తెలుపబడినది. నవీన యుగపు నిరాకారవాదులు మరింత అల్పజ్ఞులై ఉన్నారు. శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తముడగు దేవదేవుడని ప్రత్యేకముగా పలికినట్టి తమ పూర్వీకుడైన శంకరాచార్యుని సైతం వారు అనుసరింపరు. కనుక నిరాకారవాదులు శ్రీకృష్ణుని నిజతత్వమును ఎరగలేక అతనిని దేవికి వసుదేవుల పుత్రుడనియో రాజకుమారుడనయో లేక శక్తిమంతుడైన మనుజుడనయో భావింతురు. ఇట్టి భావన కూడా భగవద్గీత 9వ అధ్యాయం 11వ శ్లోకం యందు అవజానాంతి మామూఢా మానుష్యం తను మాశ్రితం, మూఢులు మాత్రమే నన్ను సాధారణ మానవునిగా భావింతురు అని ఖండింపబడినది. సత్యమేమనగా భక్తియుక్త సేవ నొనర్చక మరియు కృష్ణ భక్తి రసాభావనను పెంపొందించుకొనక ఎవరును శ్రీకృష్ణుని అవగతం చేసుకొనజాలరు. ఈ విషయమునే శ్రీమద్ భాగవతము 10వ స్కందం 14వ అధ్యాయం 29వ శ్లోకం ఇట్లు నిర్ధారించుచున్నది. హతాపి తే దేవ పదాంబుజద్వయ
ప్రసాదలేశానుగృహీత ఏవ హి జానాతి తత్వం భగవన్మహిమోన చాన్య ఏకోపి చిరం విచన్వన్. హే ప్రభు, నీ చరణ కమలముల కరుణ లేశ మాత్రము లభించినను మనుజుడు నీ గొప్పతనమును అవగాహనం చేసుకొనగలడు. కానీ నిన్ను అవగాతం చేసుకున్నటకు ఊహాగానం చేయువారు సంవత్సరముల కొలది వేదాధ్యాయనం గావించినను నిన్ను తెలుసుకొనజాలరు. అనగా దేవదేవుడైన శ్రీకృష్ణుని గాని అతని రూప గుణములను గాని నామమును గాని ఎవరును కేవల ఊహాకల్పనలు లేదా వేదాధ్యయనముచే ఎరగలేరు. ఆ భగవాను కేవలం భక్తి ద్వారానే మనుజుడు అవగాహన చేసుకొనగలడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరి అను మహామంత్ర జపం మరియు కీర్తనతో ప్రారంభమగు కృష్ణ భక్తి రసాభావన ఎందు మనుజుడు సంపూర్ణముగా నిమగ్నమైనప్పుడే దేవదేవుడైన శ్రీకృష్ణుని అవగాతం చేసుకొనగలడు. అభక్తులైన నిరాకారవాదులు శ్రీకృష్ణుని దేహం పాంచభౌతికమనియు మరియు అతని కర్మలు రూపము అతనికి సంబంధించిన సమస్తము మాయా అనియు పలుకుదురు. కనుకనే అట్టి నిరాకారవాదులు మాయావాదులని పిలువబడుదురు. వాస్తవమునకు వారు పరమతత్వమును ఎరిగినట్టి వారు కారు. కామై సహృత జ్ఞాన ప్రపద్యంతి అనే దేవత కామపూర్ణ కోరికల చేయి అందులైన వారు వివిధ దేవతల శరణు జొత్తురు. కానీ 25వ శ్లోకం స్పష్టంగా వివరించినది. అంతేగాక దేవదేవునితో పాటు వివిధ లోకములు కలిగిన దేవతలు కలరనియు మరియు దేవదేవుడు దివ్య లోకమును కలిగి ఉన్నాడనియు అంగీకరింపబడినది. దేవ యజోయాంతి మద్భక్త యాంతి మామపి అని 23వ శ్లోకమున తెలుపబడినది. అనగా దేవతలను పూజించువారు వారి లోకమును పొందుదురు, కృష్ణ భక్తులు కృష్ణలోకమును చేరుదురు. ప్రతిదియు ఇంత స్పష్టముగా తెలుపబడినను మూర్ఖులైన నిరాకారవాదులు శ్రీకృష్ణ భగవానుడు రూపరహితుడనియు ఈ రూపములన్నీయును ఆపాదించబడినవనియు వాదము చేయుదురు. గీత అధ్యయనం పిమ్మట దేవతలు మరియు వారి లోకములు నిరాకారములనేది భావన ఎట్లు కలుగును. కనుకనే నిశ్చయముగా దేవతలు గాని శ్రీకృష్ణ భగవానుడు గాని నిరాకారులు కారు. వారందరూ రూపమును కలిగి ఉన్నట్టు వారే. దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన స్వీయ లోకమును కలిగి ఉన్నట్లే దేవతలను తమ లోకములను కలిగి ఉన్నారు. కనుక పరతత్వము రూపరహితము మరియు రూపమన్నది ఆపాదించబడినది. మాయావాదము సత్యమైనది కాదు. ఇది ఆపాదించబడినది కాదని ఇచ్చట స్పష్టంగా తెలుపబడినది. దేవతల రూపములు మరియు దేవదేవుని రూపము వేరువేరుగా ఏకకాలమున స్థితమై ఉన్నవనియు మరి శ్రీకృష్ణుడు సచ్చిదానంద విగ్రహుడనియు నిత్యత్వము జ్ఞానము ఆనందపూర్ణము భగవద్గీత ద్వారా మరియు స్పష్టముగా తెలుసుకొనగలము. పరతత్వము సహజముగా ఆనందమయుడనియు ఆనందమయోభ్యాషాత్ మరియు అనంత కళ్యాణ గుణములకు నిధి అనియు వేదములు ధృవపరుచున్నవి. తాను అజుడు అయినను పుట్టక లేనివాడు అవతరించుచుందుననియు భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు పలికిండెను. ఈ సత్యములన్నింటినీ మనం భగవద్గీత ద్వారా అవగాహన చేసుకునవలెను. వాస్తవమునకు ఏ విధముగా శ్రీకృష్ణుడు రూపరహితుడనియు చెప్పబడునో మనకు అవగతం కాదు. కనుకనే పరతత్వమునందు రూపము ఆపాదించబడునని పలుకు నిరాకారవాది యొక్క మాయావాదమును గీత ప్రకారం అసత్యమై ఉన్నది. అనగా పరతత్వమైన శ్రీకృష్ణుడు రూపమును మరియు వ్యక్తిత్వమును కలిగి ఉన్నాడని ఇచ్చట స్పష్టముగా విదితమైనది. 7వ అధ్యాయం 25వ శ్లోకం. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నా బిజానాతి లోకో మామజమవ్యయం. అనువాదం: మూఢులకు మరియు అజ్ఞానులకు నేనెన్నడూ వ్యక్తం కాను. వారికి నేను నా అంతరంగ శక్తిచే కప్పబడి ఉందును. తత్కారణముగా వారు నేను అజుడుననియు నాశము లేనివాడుననియు ఎరగరు. భాష్యము: శ్రీకృష్ణుడు భూమిపై అవతరించి ఒకప్పుడు సర్వలకు దర్శనమొసగిను. కావున ఇప్పుడు మాత్రము ఎందులకు సర్వలకు దర్శిత మసుట లేదని ఎవరైనాను వాదింపవచ్చును. కానీ వాస్తవమునకు ఆ సమయమున
కూడా శ్రీకృష్ణుడు సర్వలకు వ్యక్తం కాలేదు. భూమిపై అవతరించినప్పుడు కొద్దిమంది మాత్రమే అతనిని దేవదేవునిగా తెలుసుకొనగలిగిరి. కురుసభలో శ్రీకృష్ణుడు అగ్రపూజకు అర్హుడు కాడని శిశుపాలుడు అభ్యంతరముగా పలికినప్పుడు భీష్ముడు శ్రీకృష్ణుని సమర్థించి అతనిని దేవదేవునిగా తీర్మానించెను. అలాగునని పాండవులు మరియు ఇతర కొద్దిమంది మాత్రమే శ్రీకృష్ణుడు దేవదేవుడని తెలుసుకొనగలిగిరి. అది నిన్నడను అభక్తులకు మరియు సామాన్య జనులకు విదితం కాలేదు. కనుకనే భక్తులు తప్ప మిగిలిన వారందరూ తనను తమ వంటి వాడనే తలంతురని శ్రీకృష్ణుడు గీత యందు పలికిండెను. భక్తులకు ఆనంద నిధిగా గోచరించు అతడు అజ్ఞానులైన అభక్తులకు తన అంతరంగ శక్తిచే కప్పబడి ఉండును. శ్రీకృష్ణ భగవానుడు యోగమాయ తెరచే కప్పబడి ఉన్నందున సామాన్య జనులు అతన్ని తెలుసుకొనలేరని కుంతీదేవి తన ప్రార్థనలో తెలియజేశాను. శ్రీమద్ భాగవతం 1వ స్కందం 8వ అధ్యాయం 19వ శ్లోకం. ఈ యోగమాయ అను తెర ఈశాపనిషత్తు మంత్రం 15 నందును తెలుపబడినది. దీని యందు భక్తుడు భగవానుని ఇట్లు కీర్తించును. హిరణ్మయ అయిన పాత్రేణ సత్యశాపి హితం ముఖం తత్వం పూషాను పావురును సత్యధర్మాయ దృష్టయే. హే ప్రభు, సమస్త విశ్వమును పోషించువాడు నీవే. నీ భక్తియే అత్యుత్తమ ధర్మనియమమై ఉన్నది. కనుకనే నన్ను కూడా పోషింపమని నిన్ను నేను ప్రార్థించుచున్నాను. నీ దివ్య రూపము యోగమాయచే కప్పబడి ఉన్నది. అట్టి యోగమాయ బ్రహ్మజ్యోతిచే ఆచ్ఛాదితమై ఉన్నది. నీ సచ్చిదానంద విగ్రహమును దర్శించుటకు అవరోధం కలిగించుచున్న ఆ ప్రకాశమాన కాంతిని ఉపసంహరింపమని నేను ప్రార్థించుచున్నాను. సచ్చిదానంద విగ్రహుడైన శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మజ్యోతిచే కప్పబడి ఉండుట వలన బుద్ధిహీనులైన నిరాకారవాదులు అతనిని కాంచలేకున్నారు. శ్రీమద్ భాగవతం 10వ స్కందం 14వ అధ్యాయం 7వ శ్లోకం నందు బ్రహ్మదేవుడను శ్రీకృష్ణుని ఇట్లు కీర్తించెను. ఓ దేవదేవ పరమాత్మ, అచింత్య శక్తి స్వరూప, నీ శక్తి మరియు లీలలు గణనమును ఎవరును చేయగలరు. నీ లీలలు గణనమును ఎవరును చేయగలరు. నీవు నీ అంతరంగ శక్తిని ఎల్లప్పుడూ విస్తరించుచున్నందున నేనెవరను అవగాహన చేసుకొనలేరు. విజ్ఞానవేత్తలు మరియు పండితులైన వారు భౌతిక జగములు లేదా వివిధ గ్రహముల నిర్మాణమును పరీక్ష చేయగలుగుదరేమో కానీ ఎదుట నిలిచి ఉన్నను నీ శక్తి సామర్థ్యములను మాత్రం గణింపజాలరు. దేవదేవుడైన శ్రీకృష్ణుడు అజుడేగాక నాశరహితుడై ఉన్నాడు. అతని నిత్య రూపము జ్ఞానానందపూర్ణము కాగా అతని సర్వశక్తులు అక్షయములై ఉన్నవి. 7వ అధ్యాయం 26వ శ్లోకం. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కక్షణ. అనువాదం. ఓ అర్జున, దేవదేవుడైన నేను గతంలో జరిగిన సమస్తమును, ప్రస్తుతం జరుగుచున్న సర్వమును, భవిష్యత్తులో జరగనున్న వానన్నింటినీ ఎరుగుదును. అలాగనని జీవులందరినీ నేను ఎరుగుదును, కానీ నన్నెవరును ఎరగరు. భాష్యము. సాకార నిరాకార తత్వములకు సంబంధించిన వివాదము ఇచ్చట స్పష్టంగా విశదీకరింపబడినది. మాయావాదులు తలుచు రీతిగా శ్రీకృష్ణ భగవాని రూపము మాయ భౌతికము అయినచో సాధారణ జీవుల వలె అతడును దేహమును మార్చును. గడిచిన జన్మను మరిచిపోవలెను. దేహదారులెవరను గడిచిన జన్మను గుర్తించుకొనుట, రాబో జన్మను గూర్చి భవిష్యత్తు పలుకుట లేక ప్రస్తుత జన్మము యొక్క ఫలితమును ఊహించుట చేయలేరు. కనుకనే వారు భూత భవిష్యత్ వర్తమానములను తెలియరని తీర్మానింపవచ్చును. భౌతిక సంపర్కము నుండి ముక్తిని పొందనేదే ఎవరును భూత భవిష్యత్ వర్తమానములను ఎరగజాలరు. సాధారణ మానవునికి భిన్నముగా శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట తాను భూతకాలమున గడిచిన సర్వమును, వర్తమానమును, జరుగుచున్న సమస్తమును, భవిష్యత్తులో జరగనున్న వాటన్నింటినీ సంపూర్ణంగా తెలియదునని స్పష్టంగా పలిగి ఉన్నాడు. లక్షలాది సంవత్సరముల కిందట సూర్యదేవుడైన వివస్వానకు జ్ఞాన ఉపదేశం చేసిన విషయమును శ్రీకృష్ణుడు జ్ఞప్తి అందించుకున్నట్లు మనం భగవద్గీత యొక్క 4వ అధ్యాయమున గాంచి ఉన్నాము. సర్వజీవ హృదయములలో
పరమాత్మ రూపణ నిలిచినందున అతడు సర్వజీవులను సైతం ఎరిగి ఉన్నాడు. కానీ శ్రీకృష్ణుడు ఆ విధముగా సర్వజీవుల యందు పరమాత్మగా నిలిచిన్నను మరియు దేవదేవునిగా స్థితుడై ఉన్నను అల్పజ్ఞులైన వారు నిరాకార బ్రహ్మానుభూతిని పడగలిగినప్పటికీ అతనిని పరమ పురుషునిగా ఎరుగుజాలుకున్నారు. నిక్కముగా శ్రీకృష్ణ భగవాను దేహము అవ్యయమైనది మరియు నశ్వరము కానిది. అతడు సూర్యుడైనచో మాయా మేఘం వంటిది. భౌతిక జగత్తులోని సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాదులు కలిగిన ఆకాశమును ఒక్కొక్క మారు మేఘములు తాత్కాలికముగా కప్పివేసినను వాస్తవమునకు అది మన దృష్టిని కప్పివేయుటయే యగును. ఏలియన సూర్యచంద్రాదులు వాస్తవమునకు కప్పబడరు. అలాగనని మాయ సైతం శ్రీకృష్ణ భగవానుని కప్పలేదు. అతడే తన అంతరంగ శక్తిచి అల్పజ్ఞులైన వారికి గోచరించకము ఇండును. ఈ అధ్యాయపు 3వ శ్లోకమున తెలుపబడినట్లు లక్షలాది జనులలో అతి కొద్ది మాత్రమే మానవ జన్మను సఫలం చేసుకునవలనని యత్నింతురు. అట్లు యత్నించి సఫలీకృతులైన వేలాది మందిలో ఒకానొకడు మాత్రమే శ్రీకృష్ణుని వాస్తవముగా అవగతం చేసుకొనగలడు. నిరాకార బ్రహ్మానుభూతిని పూర్ణముగా పరిచినను లేక పరమాత్మానుభూతి ఎందు నిలిచినను కృష్ణ భక్తి రసాభావన ఎందు పూర్ణుడు కానిది ఎవరును దేవదేవుడైన శ్రీకృష్ణుని అవగతం చేసుకున్న జాలరు. భగవద్గీత 7వ అధ్యాయం 27వ శ్లోకం. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. అనువాదం: ఓ భరతవంశీయుడా, పరంతప, కోరిక మరియు ద్వేషముల వలన కలిగిన ద్వంద్వములచే మోహితులైన జీవులందరూ మోహమునంది జన్మించుచున్నారు. భాష్యము: శుద్ధ జ్ఞాన స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుని ఆధీనమున ఉండుటయే జీవుని సహజ స్థితి అయి ఉన్నది. అట్టి శుద్ధ జ్ఞానం నుండి జీవుడు మోహముచే విడివడినప్పుడు మాయాశక్తి ఆధీనమునకు వచ్చి దేవదేవుని అవగతం చేసుకుని జాలకుండును. అట్టి మాయాశక్తి కోరిక ద్వేషముల నుండి ద్వంద్వ రూపమున వ్యక్తమగుచుండును. అటువంటి కోరిక మరియు ద్వేషముల వలన మూర్ఖ మానవుడు భగవానునితో ఏకం కావాలని కోరి శ్రీకృష్ణుడు భగవానుడన్న విషయమున ఈర్ష్యను పొందును. కోరిక ద్వేషములచి అంటబడని మోహరహిత శుద్ధ భక్తులు శ్రీకృష్ణ భగవానుడు తన అంతరంగ శక్తిచి ఆవిర్భవించునని తెలిసియుండగా ద్వంద్వములు మరియు అజ్ఞాన కారణముగా మోహరహితులైన వారు ఆ భగవానుడు భౌతిక ప్రకృతిచే సృజింపబడినని భావింతురు. అది వారి దురదృష్టము. భ్రాంతులైన అట్టి మానవులు ఈమె నా భార్య, ఇది నా ఇల్లు, నేను ఈ ఇంటికి యజమానిని, నేను ఈమెకు భర్తను అని భావించుచు మానములను సుఖదుఖములు, స్త్రీ పురుషులు, శుభాశుభములు అనేది ద్వంద్వములలో మునిగి ఉందరు. ఇవి మోహకారక ద్వంద్వములు. అటువంటి వాటిచే మోహితులగు వారు పూర్ణముగా మూఢులగుదురు. తత్కారణముగా వారు దేవదేవుడైన శ్రీకృష్ణుని అవగతం చేసుకుని జాలరు. 7వ అధ్యాయం 28వ శ్లోకం. ఏషాం త్వంతగతం పాపం జననాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. అనువాదం: పూర్వజన్మములందు ప్రస్తుత జన్మమునందు పుణ్యకార్యములను చేయుచు పాపములను పూర్తిగా నశింపజేసుకొనిన మనుజులు ద్వంద్వమోహముల నుండి విడివడిన వారై నా సేవయందు దృఢవ్రతముతో నెలకొనెదరు. భాష్యం: దివ్యమైన ఆధ్యాత్మిక స్థితిని పొందుటకు అర్హతను కలిగిన వారు ఈ శ్లోకమును పేర్కొనబడిన వారు పాపులు, నాస్తికులు, మూర్ఖులు, వంచుకులైన వారికి కోరిక మరియు ద్వేషములనే ద్వంద్వములను దాటుటకు దుస్సాధ్యాయము. కేవలం ధర్మ నియమానుసారముగా జీవనం గడుపుచు పుణ్యముగా వర్తించి పాప ఫలమును నశింపజేసుకుని వారే భక్తి మార్గమును చేపట్టి క్రమముగా దేవదేవుడైన శ్రీకృష్ణుని శుద్ధ జ్ఞానమును పొందు స్థాయికి ఎదగలరు. తదుపరి వారు క్రమముగా ఆ భగవానుని తలుచుచు సమాధి మగ్నులు కాగలరు. ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనుటకు ఇది సరైన పద్ధతి. శుద్ధ భక్తుల సంగమంలో కృష్ణ భక్తుల సహభావన ద్వారా ఇట్టి ఉద్ధారము సాధ్యపడగలదు. మహాభక్తుల సాంగత్యమున మనుజుడు భ్రాంతి నుండి విడవటి అందుల కారణం. ఎవరేని నిజముగా ముక్తిని వాంఛించినచో భక్తులకు సేవను కూర్చోవాలని శ్రీమద్ భాగవతం 5వ స్కందం 5వ అధ్యాయం 2వ శ్లోకం నందు తెలుపబడినది. మహాసేవం ద్వారా మాహు విముక్తి. కాని భౌతిక భావన కలిగిన కామ్య కర్మరతులతో సంగత్వం కలిగిన వాడు
తమస్సుకు చేరు మార్గమును చేపట్టిన వాడగును. తమోద్వారం యోషితం సంగి సంగం. కనుకని బద్ధజీవులను భ్రాంతి నుండి తప్పించుటకి కృష్ణ భక్తులు జగమంతటను సంచరించుచుందరు. శ్రీకృష్ణ భగవానుని దాసత్వం అనేది తమ నిజస్థితిని మరచుటన్నది ఆ భగవానుని నియమ ఉల్లంఘనమని నిరాకారవాదులు ఎరగజాలరు. కనుకనే మనుజుడు తన సహజ స్థితి అయిన శ్రీకృష్ణుని దాసత్వం తిరిగి నెలకొన్నంత వరకు ఆ భగవానుని అవగతం చేసుకున్నట్టు గాని దృఢవ్రతముతో ఆ దేవదేవుని భక్తి సేవ యందు పూర్ణముగా నిలుచుట గాని సంభవింపదు. 7వ అధ్యాయం 29వ శ్లోకం. జరామరణ మోక్షాయ మామశ్రిత్య యతంతయే తే బ్రహ్మ తద్విదు కృష్ణ అధ్యంతం కర్మ చాకిలం. 7వ అధ్యాయం 29వ శ్లోకం. అనువాదం. ముసలితనము మరియు మృత్యువుల నుండి ముక్తిని పొందుటకై యత్నించు బుద్ధిమంతులు భక్తి యోగముతో నన్ను ఆశ్రయించుచున్నారు. దివ్య కర్మలను గూర్చి సమగ్రముగా నెరిగినటచే యథార్థముగా వారు బ్రహ్మ స్వరూపులై ఉన్నారు. భాష్యము. జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులనేవి పాంచ భౌతిక దేహమునే ప్రభావితం చేయును, కానీ ఆధ్యాత్మిక దేహమును కాదు. జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులు ఆధ్యాత్మిక దేహమునకు లేనందున ఆధ్యాత్మిక దేహమును పొందినవాడు భగవానుని పాశాదులలో ఒకడై నిత్యమైన భక్తి సేవను చేయుచు వాస్తవముగా ముక్తిని పొందినవాడగును. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమును అనగా తాను వాస్తవమునకు బ్రహ్మస్వరూపుడని ప్రతి ఒక్కరూ తెలుసుకొనవలెను. ఇటు బ్రహ్మ భావనము భక్తి యందును కలదని ఈ శ్లోకం వివరించుచున్నది. శుద్ధ భక్తులైన వారు బ్రహ్మ భావనలో నిత్యముగా నిలిచియుండి దివ్యమైన కర్మలను గూర్చి సమగ్రముగా ఎరుగెందరు. శ్రీకృష్ణ భగవాన్ని సేవించు 4 తరగతుల అసంపూర్ణ భక్తులు తమ వాంఛిత ఫలములను పొందుదురు. అయినను భగవత్కరుణచే వారు కృష్ణ భక్తి పూర్ణులైనంతనే శ్రీకృష్ణ భగవానునితో నిజముగా ఆధ్యాత్మిక సాహచర్యం అనుభవింతురు. కానీ దేవతలను పూజించువారు దివ్య ధామమునందలి భగవానుని ఎన్నడూ చేరలేరు. వారేగాక అల్పజ్ఞులైన బ్రహ్మానుభూతిని పడిచిన వారు కూడా శ్రీకృష్ణుని దివ్యధామమైన గోలోక బృందావనమును చేరలేరు. వాస్తవముగా కృష్ణలోకమును చేరి యత్నించుచున్నందున కృష్ణ భక్త సహభావన యందు కర్మలను నరించువారి మామశ్రిత్య బ్రహ్మముగా పిలువబడుటకు అర్హులై ఉన్నారు. అట్టి వారికి కృష్ణుని ఎట్టి ఆపోహలు కానీ సందేహములు కానీ లేనందున యథార్థముగా బ్రహ్మస్వరూపులై ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుని శ్రీ విగ్రహారాధన యందు నియుక్తులైన వారు మరియు భవబంధం నుండి ముక్తి కొరకై ఆ భగవానుని ధ్యానమునందు నిలిచియుండేటి వారు సైతం రాబో అధ్యాయములో తెలుపబడినట్లు బ్రహ్మము ఆది భూతములాది విషయముల భావములు నెరగగలరు. 7వ అధ్యాయము. భగవద్గీత 7వ అధ్యాయం 29వ శ్లోకం. జరామరణ మోక్షాయ మామశ్రిత్య యతంతయే తే బ్రహ్మ తద్విద్దు కృష్ణ అధ్యంతం కర్మ చాకిలం. అనువాదం. భాష్యం. జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులన్నవి పాంచ భౌతిక దేహముని ప్రభావితం చేయను, కానీ ఆధ్యాత్మిక దేహం కాదు. శ్రీకృష్ణ భగవానుడు శ్రీ విగ్రహారాధన యందు నియుక్తులైన వారు మరియు బహుబంధం నుండి ముక్తి కొరకి ఆ భగవానుని ధ్యానం నందు నిలిచియుండేటి వారు సైతం రాబో అధ్యాయంలో తెలుపబడినట్లు బ్రహ్మము ఆది భూతములాది విషయముల భావములు నెరగగలరు. భగవద్గీత 7వ అధ్యాయం 30 శ్లోకం. ఈ శ్లోకం ఇక్కడ లేదు, బుక్ ప్రింటింగ్ మంచిగా రాలేదు, దయచేసి మీరే చదువుకోండి. ఈ శ్లోకం దీనికి అర్థం: నా యందు సంలగ్నమైన చిత్తం కలిగిన వారు దేవదేవుడినైన నన్నే, భౌతిక జగత్తును, సర్వ దేవతలను
సమస్త యజ్ఞములను నియమించేవానిగా తెలుసుకొని మరణ సమయమునందును నన్ను ఆశ్రయింతురు. హరే కృష్ణ. క్షమించండి, ఈ లాస్ట్ శ్లోకం భాష్యం ఇక్కడ రాలేదు. హరే కృష్ణ.